వారాల్లో నుంచి ఒక వాక్యం చెప్తున్నాను. ఏంటది? 12 1 నుంచి 3 చదివండి. అంటే నేను ఏమనుకుంటున్నానంటే ఈ సంవత్సరం అంతా ఈ వాక్యం చెప్పాలనుకుంటున్నాను నేను. చదవమ్మా. విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు నాయన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యము పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ప్రేమల తండ్రి, వందనాలయ్యా, స్తోత్రాలు. ఈ సమయంలో చదవబడిన వాక్య భాగంలో నుంచి నాతోనూ వినిస్తున్న వారందరితో కూడా మాట్లాడండి, మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను. అలాగే ఎత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయి తండ్రి. అంతేకాకుండా ఈ యొక్క సమయంలో ప్రభువా ఆరాధించడానికి, ప్రార్థించడానికి సాక్ష్యముల ద్వారా, సమర్పణ ద్వారా మీరు తోడుగా ఉండి ఆశీర్వాదకరంగా జరిగించారు. అందును బట్టి స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో ప్రభువా మరి వచ్చినట్టు ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా చదివిన వాక్య భాగంలో నుంచి నాతోనూ వినుసున్న వారందరితో కూడా మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం ధ్యానించుకున్నట్టు మొదటి వారం ధ్యానించుకున్నట్టు మాట ఏంటంటే, యేసు వైపు చూసు మన ముందున్న పందెములో అది. ఇప్పుడు కూడా యేసు వైపు చూసు అనే దాంట్లోనే ఇంకా పూర్తి అవ్వలేదు. కాబట్టి ఆ కోణంలోంచి మనం ముందుకు సాగుదాం. యేసు వైపు చూసు అనే మాట ఎప్పుడు అన్నీ బాగున్నప్పుడు ఆయన చూడటం కాకుండా అన్ని పరిస్థితుల్లో మనం ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూసినప్పుడే మనం ముందుకు సాగగలుగుతాం. ఏ వైపు చూసినప్పటికీ ముందుకు వెళ్ళలేం. పరిస్థితుల వైపు చూసినా, సమస్యల వైపుకి చూసినా, ప్రతికూలమైన వైపుకి చూసినా, మనిషి జీవితంలో ఎన్నో రకాల లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి. ఇవన్నిటి మధ్యలో యేసు వైపు చూడాలి అంతే. ఆయన వైపుకి మనం గురి కలిగి ఉండాలి. నేను గురి ఎత్తుకు పరిగెత్తుతున్నాను అంటాడు పౌలు గారు. అయితే గురి క్రైస్తవుడికి కూడా, క్రీస్తు రక్తంలో కడబడిన ప్రతి ఒక్కరికి కూడా పరిస్థితులను బట్టి మన విశ్వాసం ఉండకూడదు. అర్థమైందా? అందుకు భిన్నంగా అర్థమైందండి, మనము గురి వద్దకు ఒక గురి కలిగి ఉండాలన్నమాట. ఈ మధ్యలో ఏమొచ్చినా, ఏం జరిగినా, ఏది ఏమైనా కానీ గురి తప్పకూడదండి. ఆ నిరీక్షణ తప్పకూడదండి. అలా గురి వద్దకు మనము పరుగుపెట్టి వారిగా ఒక గురి ఉండాలి. అదే యేసు వైపు చూడుట. కనుక పరిశుద్ధ గ్రంథంలో ఏమండి కొన్ని సందర్భాలు జ్ఞాపకం చేసుకోవచ్చు. అందులో ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు అంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనకు అన్వయించుకోవాలి. మనం అన్వయించుకున్నట్లయితే అంతే. యేసును చూసినట్టు వారు ఉన్నారు. ఏమండి యేసును కాకుండా తన వైపు చూసుకున్నవారు, లేక లోక వైపు చూసినట్టు వారు ఉన్నారు. అలా చూసినట్టు వారు కలిగిన నష్టం ఎంతో, యేసు వైపు చూసినట్టు వారు మరి ఏ స్థితిలో దేవుడు వారిని నడిపించాడో చాలా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కాబట్టి ప్రతిదీ కూడా ట్రాలీ చేసుకోవాలి, ప్రతిదాన్ని పోల్చుకోవాలి మనం అన్నమాట. కాబట్టి ఏది ఏమైనా, ఇది ఎవరికైనా సరే, ఏ స్థితిలో ఉన్నవారికైనా, అది ఏ దేశస్థుడికైనా, ప్రతి మనిషికి కూడా ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. మనం యేసు వైపు చూడాలి అంతే. మన గురి యేసు వైపు చూడాలి. యేసు వైపు చూస్తే పేతురు నడిచాడు. మరి ఎప్పుడు మునిగిపోయాడు? దృష్టి తప్పింది. మొదట్లో మనం ఆసక్తిగా ఏమండి చాలా ఆసక్తిగా ఉంటాం, ఆసక్తిగా ప్రార్థన చేద్దాం, ఆసక్తిగా దాని చెందుకు వస్తాం, ఆసక్తితో ఉంటామండి. రాను రాను ఏమవుతుంది అంటే ఏమండి ఆసక్తి కోల్పోతూ ఉంటాం. అప్పుడు యేసు మీద కంటే లోకం మీద, ఇంకో దాని మీద మనసు తిరుగుతుందండి.
అప్పుడే ఆత్మీయంగా మునిగిపోతాం. అర్థమైందండి? ఎప్పుడైతే యేసు చూస్తూ ఉన్నాడు, నడుస్తూ ఉన్నాడు సముద్రం మీద యేసు ప్రభు నడిచాడు, రెండోది పేతురు నడిచాడు, ఇంకెవరో యేసు నడలేదు. అవకాశం దక్కింది దీనికి. కానీ యేసు మీద వచ్చిన గురి కొంచెం సైడ్ అయ్యింది. అలా తిరిగి చూడగానే ఒక గాలి ఆయన భయపెట్టింది. గాలి ఏం చేసింది? భయపెట్టింది. భయం అనేది ఎప్పుడైతే వచ్చిందో వెంటనే మునిగిపోతా మొదలెట్టాడండి. నడిచేవాడు నీటి మీద నడిచేవాడు మునిగిపోతా మొదలెట్టాడు. ప్రభువా, నశించిపోతున్నాను ప్రభువా, రక్షించి ప్రభువా అంటున్నాడు. గబుక్కు 2 అంచులు ముందుకేసి ఆ మునిగిపోతున్నటువంటి వాడిని చేయట్టుకున్నాడు. ఏమన్నాడు చేయట్టుకుని? అల్ప విశ్వాసి, ఎందుకు సందేహించావు? అల్ప విశ్వాసి అంటే ప్రభుకి ఏది ఇష్టమో తెలుసా? మన అపజయాలకి కారణం అల్ప విశ్వాసం. ఏమండి, మన ఓటమికి కారణం చాలాసార్లు మన అవిశ్వాసం. కాబట్టి ఈ శ్వాసం మొత్తం కోల్పోకూడదు. అది ఎలాగ ఉండాలి అంటే మనకు తెలిసింది కదా, యెహోవా ఇచ్చెను, తీసుకుని పోయాను, ఆయన నామానికి, అంతే. నష్టమా స్తోత్రం, లాభమా స్తోత్రం, నింద స్తోత్రం, ఘనత స్తోత్రం. అంటే అన్ని పరిస్థితుల్లో కూడా సమపాళ్ళుగా తీసుకుని మనం యేసు ఉన్నాడు, నాకు ఏంటి, ఏదైతే ఏముంది, యేసు నాకున్నాడు, ఆయన నాకున్నాడు, నీవు నాకుండగా లోకంలో నాకేం కావాలి? నాకేం కావాలి? నాకేదో కావాలని నేనేం టెన్షన్ పడక్కర్లేదు. ఆయన నాకున్నాడు కదా, ఆయన చూసుకుంటాడు. ఆయన నా తండ్రి, నా పరమ తండ్రి ఆయన. ఏమండి, పిల్లల విషయంలో తల్లిదండ్రులుగా మనం చూసుకోమా? ఆ పిల్లలు అడగాలా ఏంటి? అడగక్కలేకుండా చూసుకుంటాం అన్నిని. మనకే అంత ఉంటే మన పరమ తండ్రి ఇంకా ఆయనకి ఎంత ఉండాలి? ఆయనది చూసుకోడు. అటువంటి నిరీక్షణ, అటువంటి పరిస్థితుల్లో ముందుకు సాగాలి. ఇది తాత్కాలికమైన జీవితం. ఈ జీవితం చాలా చిన్నదే, అర్థమైంది? శాశ్వతం ఆయనతో ఉంటాం. కానీ ఈ లోపల ఇక్కడ జీవించే ఈ జీవితం ఏమంటే ఈ విశ్వాసం దీని మీద ఆధారపడింది. అక్కడ మన ఘనత, అక్కడ మనకు వచ్చే ఘనతలన్నీ దీని మీదే ఆధారపడి ఉంటుంది. ఈ భూమి మీద కూడా ఇక్కడ ఉన్నట్టు ఈ పరిస్థితుల మధ్య జీవిస్తున్నాడు. ఆ జీవితమే ఒక సాక్ష్యం. అటువంటి సాక్ష్యాన్ని మనం కలిగిన వారుగా ఉండాలి. ఈ మధ్యలో చూడండి, ఒక అమ్మాయి పేరు బాగా వస్తుంది కదా, జిమిమా అనబడుతున్నాడు. ఆ అమ్మాయి 25 సంవత్సరాలు, 2000 సంవత్సరంలో పుట్టింది ఆమె. అయితే ఒక మ్యాథ్స్ గురించి ముగించిన తర్వాత ఏమంటే ఒకే ఒక మాట చెప్పింది. ఎంత ఏడ్చేస్తుందో లోకమంతా కుళ్ళిపోతుందండి యేసుప్రభు అందని. ఎందుకంటే యేసుప్రభు శ్వాస చెప్పొద్దు, ఆటంకం పరిచేశారు కదా. మనం చేతి ఎంత చేస్తాం? ఓ 2 ఏళ్ళు 3 ఏళ్ళు చేస్తాం. కోట్ల మందికి వెళ్ళిపోయింది ఇది. ఆమె మాట నీకు తెలియదు, కానీ చాలామంది మారిపోతారు తెలుసండి. అంటే కొన్ని లక్షల మంది చేసే సువార్త ఒక్క మాటలో అందించేసింది ఆ అమ్మాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి అన్యులు కూడా మెచ్చుకుంటున్నారండి. ఏమండి, కొంతమంది ఉంటాయి కదా, కుక్కలు నక్కలు ఉంటాయి కదా, ఏంటంటే అల్లరిమొక్క. ఏ మొక్క అది? అల్లరిమొక్క అంట. ఒక ఆయన అన్నాడు అల్లరిమొక్క. అల్లరిమొక్క ఎప్పుడు ఉంటుంది, ఇక్కడ 2 పని ఉండదు. అర్థమైందండి? కనుక ఆ మోకలకు మాత్రమే ఇది మింగుడు పడతలేదు, ఏ విధంగా పేర్లాడదామా అని. కనుక యేసు ప్రభు ఒక మాట అన్నందుకు గాను ఏమండి ఎందుకు అంత కుళ్ళిపోవాలి? ఏమండి, యేసు నమ్ముకోమని చెప్పలేదు, యేసు ప్రభు ఇంత గొప్ప దేవుడు మీ దేవుడు కంటే అనలేదు. నాకు సహాయం చేసినాడు, నిజంగా నాకు విజయం ఇచ్చాడు ఆయన. నేను పరిగెట్టలేను. నిజం చూస్తే అమ్మాయి కూడా చాలా సన్నంగా ఉండదు. 127 రన్స్ అంటే చాలా కష్టం అండి. అంతసేపు నిలబడతాం, ఆ బరువులు నిలబడతాం, పైగా నాట్ అవుట్గా, అంటే అవుట్ అవ్వలేదు అప్పటికీ కూడా. ఆల్రెడీ ఆ అమ్మాయి కనుక ఆ రోజు లేకపోతే ఓడిపోతారండి, ఇండియా ఓడిపోతుంది. ఇంతవరకు ఒకసారి కూడా నెగ్గలేదండి లేడీస్లో. ఉమెన్స్ ఆడే యొక్క క్రికెట్లో సుమారు ఎప్పటి నుంచి 65 ఎప్పుడు 65
45 కదలే, మనకు 47 స్వతంత్రం వచ్చింది కదా. 65వ సంవత్సరం నుండి ఈ యొక్క క్రికెట్ లాంటిది ప్రారంభించారు. ఒక్కసారి కూడా ఓడిపోయిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే 7 సార్లు వచ్చిందండి వాళ్ళకి. 7 సార్లు ఎక్కేసారండి. ప్రపంచ ఛాంపియన్ వాళ్ళు పొందుకున్నారు. వాళ్ళ మీద ఎక్కారండి లాస్ట్లో. అది గొప్ప. వాళ్ళు కూడా మెచ్చుకున్నారండి వాళ్ళని. కాబట్టి నిజానికి మన దేశం అంతానే కాదు, ప్రపంచం అంతా చూసింది. మన మోడీ గారు కూడా ఆ అమ్మాయిని ఆహ్వానించి ఆ అమ్మాయిని సన్మానం చేశారు. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఆ అమ్మాయి ద్వారా దేవుడు మహిమపరచబడ్డాడు, అక్కడ ఘనపరచబడ్డాడు ఆయన. కారణం ఏంటి అని చూస్తే, ఆ అమ్మాయి సంఘంలో అర్థమైందండి, ఆమె కోయర్ టీంలో ఒక ఆమె, అంటే పాటలు పాడతారు కదా, ఈమె గిటార్ తీసుకుంటూ పాటలు పాడినటి అంతకుముందు ఈమె ఆరాధించిన విషయాలన్నీ కూడా చూపిస్తున్నాడు. గమనించండి, ఇక్కడ అంత ఘనత ఎందుకు వచ్చింది ఆ అమ్మాయికి అంటే, ఆ అమ్మాయికి దేవుడు ఘనపరుస్తూ ఉంది. దేవుని మందిరంలో ప్రధాన పాత్ర పోషిస్తుందండి ఆ అమ్మాయి. మంచి విశ్వాసగా సాగుతుందండి. మందిరంలో ఏదో వచ్చి కూర్చుని వెళ్ళిపోవడం కాదు, పాటలు పాడటమే కాదు, గిటార్ వాయించుకుంటూ పాటలు పాడుతూ దేవుణ్ణి ఆనందంతో సూచిస్తున్నట్టుగా చూసామండి. అసలు కారణం ఇదా అనుకున్నాను నేను. అవునండి, మనము కానీ మన బిడ్డలకు కానీ దేవుని మహిమపరిచినట్లు కానీ మన బిడ్డలు మన దేవుని మహిమపరచాలి. అది ప్రాముఖ్యమైనది. అది జీవితంలో ప్రథమ ఫలం అన్నట్లుగా, అది ప్రాముఖ్యమైనట్లుగా, అది నేను ఘట్టంగా తీసుకోవాలండి. అవునండి, ఎప్పుడైతే అలా తీసుకుంటామో ఏమండి, దేవుడు ఎప్పుడు హెచ్చించాలో ఎక్కడ హెచ్చించాలో అక్కడ ఇచ్చిస్తాడు. తగిన సమయం హెచ్చిస్తాడు ఆయన. అయితే మనము కానీ మన బిడ్డలు కానీ ప్రభువుని ఏ విధంగా గణపరచాలో అవకాశం ఉన్నంత వరకు వారు దేవుని గణపరచాలి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ సమయంలో నేను చెప్పబోయేది ఏంటి అంటే, యేసు వైపు చూస్తూ మనం ముందుకు వెళ్ళాలి. ఏమండి, అది శ్రమ అయినా కష్టమైనా ఏదైనా సరే దేనికి భయపడకూడదు. దేవుడి బిడ్డలు దేనికి భయపడకూడదు. ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అంతే. ఏహో ఈరే అన్నట్లుగా ముందుకు సాగిపోతూ ఉండాలి. బెత్లెహేములో కరువు వచ్చింది. నయోమి తన భర్త 2 కొడుకులు తీసుకుని ఎక్కడికి వెళ్ళారు? మోయాబు దేశం వెళ్ళారు. మోయాబు అంటే శపించబడింది. అది ఆర్థికంగా బాగుండొచ్చు, పచ్చగా ఉంది. ఇక్కడ కరువు వచ్చింది. ఇక్కడ ఈ కరువులో మనం ఏమైపోతామో, వీళ్ళు భౌతికంగా చూసుకుంటున్నారు కానీ ఆత్మ సంబంధంగా చూడట్లేదు. చాలామంది అంతే, భౌతికంగా చూసి మోసపోతున్నారు, ఆత్మ సంబంధంగా చూడట్లేదు. ఆత్మ సంబంధంగా చూడటం అంటే ఏంటి అంటే, ఆత్మీయంగా చూడటం అంటే ఏంటి అంటే, మోయాబు వెళ్తున్నాం, అక్కడ మందిరం ఉందా, అక్కడ ఆరాధన ఉందా, అక్కడ సంఘం ఉందా, అక్కడ సహవాసం ఉందా? లేదే. కరువైనా పర్లేదు కానీ నేను దేవుని సన్నిధి లేని, దేవుని సహవాసం లేని అక్కడ నేను ఎందుకు వెళ్ళాలి అనే యొక్క ఆలోచన వద్దునండి. ఆత్మీయంగా ఆలోచన చేస్తే, ఇక్కడ భౌతికంగా ఆలోచన చేస్తున్నారు. చాలామంది భౌతికంగా ఆలోచన చేసి దేవుడు దూరం అయిపోతున్నారు, దేవుడి సన్నిధి దూరం అయిపోతున్నారు, సహవాసం దూరం అయిపోతున్నారు, సంఘాలు దూరం అయిపోతున్నారు. సాతానుడు లాస్ పెట్టి కొడుతున్నాడు దెబ్బ. ఎప్పుడు కొడతాడో తెలుసా? నిన్ను బలహీన చేసి నిన్ను బలహీనపరుస్తాడు, అప్పుడు కొడతాడు దెబ్బ. ఎప్పుడు బలహీనత అవుతావు? దేవుడు దూరం అయినప్పుడు, దేవుని సంఘంలోకి దూరం అయినప్పుడు, దేవుని మందిరానికి దూరం అయినప్పుడు, సహవాసానికి దూరం అయినప్పుడు ప్రార్థన ఏమైపోద్ది? సనగిలిపోద్ది. ఇంకా ప్రార్థన ఉండదు. ఎప్పుడైతే సనగిలిపోయిందో ఏమండి, ఎప్పుడైతే మనకు విశ్వాసం భక్తులు సనగిలిపోతాం. ఎప్పుడు కూడా ఇది చూసుకోవాలి, మనం ఇది చూసుకోవాలి. జలికాకినాడు సంసోన్ గారు అని, ఆయనకి 2 అబ్బాయిలు. వాళ్ళ అన్నయ్య గారు అక్కడ వ్యాపారం చేస్తూ హైదరాబాద్ చాలా బాగా సంపాదిస్తున్నాడు. ఒరే అక్కడ పనులు చూస్తే లేవు, వ్యవసాయం చూస్తే లాస్ వచ్చేస్తుంది, ఇక్కడికి వచ్చారా అన్నాడట. అటు ఆలోచన చేశాడట. అది రోజు సాక్షి చెప్తాడు. ఆలోచన చేసినప్పుడు అక్కడికి వచ్చేస్తాను, నాకు ఈ సంఘం ఉండదు, అక్కడ నాకు ఈ సహవాసం ఉండదు, నాకు దేవుడు ఇక్కడ ఒక పని అప్పగించాడు. పాస్టర్ గారు వచ్చే వరకు కొద్ది మాటలు చెప్పడం, ఇక్కడ పరిచయం చేయడం నాకు అప్పగించాడు. ఈ పని కోల్పోతాను అక్కడ, కనుక నాకు ఏదున్నా పర్లేదు, అందులో తృప్తిగా ఉంటాను, ఏది వచ్చినా నేను తృప్తిగా ఉంటానని చెప్పేసి ఆగిపోయాడు. కానీ తన కుటుంబాన్ని ఈ రోజున ఉన్నత స్థాయిలో ఉంచాడు. మంచి జాబ్ ఇచ్చాడు తన బిడ్డకి. తన బిడ్డలు కూడా మంచి బిడ్డలు.
ప్రభునందు పిల్లలు, ఆ కుటుంబం ఎప్పుడు ఏ లోటు లేకుండా సమృద్ధి అయిన ఆశీర్వాదంతో ముందుకు వెళ్ళిపోతుంది. బిడ్డలకు కూడా నేర్పించింది ఏంటో తెలుసా? ఒరే బాబు, మనము దేవుడికి మొదటి స్థానం ఇవ్వాలి, అన్ని విషయాల్లో కూడా దేవుడికి మనం ఇవ్వాల్సింది ఇవ్వాలి అని చెప్పి నేర్పించాడు. ఆయన నమ్మకంగా ఉంటాడు ప్రతి విషయంలో. తన బిడ్డలండి, ఆయనకి నెలకో 2 నెలలకో 3 నెలలకో సరి వస్తాడు ఆయన. కానీ సంఘం దేవుడి విషయంలో ఆ తండ్రి చెప్పినట్టు ఆ మాటలను బట్టి ఎంత నమ్మకస్తులు ఉంటారో తెలుసా అండి. దేవుని పరిచర్య ఏమంటే ఈ విధంగా ఎవరి మీద ఆధారపడక ముందు సాగుతుందంటే అలాగ నమ్మకస్తులు ఉన్నారు మనకు. వాళ్ళ బిడ్డలను కూడా ఆ నమ్మకస్తులుగా ప్రోత్సహించినట్టు వారు ఉన్నారండి. ప్రియ దేవుని చెప్తాను, ఎప్పుడైతే దేవుణ్ణి మహింపరుస్తారో వారు ఎప్పుడు కూడా ఏమండి ఎప్పుడు కనపరచబడుతూ ఉంటారు. దేవుడే అన్నీ చూసుకుంటూ ఉంటాడు. సరే, మంచిది. ఇక్కడ మనం గమనిస్తే వీళ్ళు ఎటు చూస్తారంటే ఏమండి మోయాబు వైపు చూస్తారు. అయ్యో మనకు కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, మోయాబు పోతే హాయిగా ఉంటాం అనుకుని వీళ్ళు ఏం చూస్తున్నారంటే భౌతికంగా వచ్చిన పరిస్థితులు చూస్తున్నారు. భౌతికంగా వచ్చిన పరిస్థితులు కాదు చూడవలసింది, ప్రభువుని చూడు. నీ కష్ట పరిస్థితుల్లో, నీ ఇబ్బంది పరిస్థితుల్లో, నీ ఇరుకు పరిస్థితుల్లో కూడా ప్రభువుని చూడు. ప్రభువే నీకు ఒక మార్గం కలగజేస్తాడు, మేలుకరిన మార్గం కలగజేస్తాడు, ఒక ఆశీర్వాదకరమైన మార్గం కలగజేస్తూ ఉంటాడు. అవునండి. కానీ ఇక్కడ నయోమి ఏం చేసిందో తెలుసా? అమ్మో, ఇక్కడ ఉంటే మనం బ్రతకలేం అని చెప్పి మోయాబు దేశం వెళ్ళిపోయాలంటే భర్త చచ్చిపోయాడు. ఆలోచన చేయాలి. ఏదన్నా మనం నిర్ణయించుకున్నది, మనం వెళ్తున్న మార్గంలో ఏదన్నా కొంచెం నష్టం కలిగినప్పుడు ఆలోచన చేసి వెనక్కి ఆలోచన చేసి వెంటనే కూడా ఆ పరిస్థితులు సరిచేసుకోవాలి. ఈమె ఏం చేసిందో తెలుసా? హృదయం కఠినపరిచేసుకోండి. భర్త చనిపోయినా కానీ ఏదైనా వచ్చిందేదో వచ్చాం, తిరిగి వెళ్తే అక్కడ అంతా అవమానం పడతాం, ఇక్కడే ఉండిపోవాలని చెప్పి ఉండిపోయిందండి. ఉండిపోయి కొడుకులకి ఇద్దరికి సాహసించి మోయాబు రాణులను తీసుకొచ్చి పెళ్లి చేసేసింది ఇద్దరికనే. 10 సంవత్సరాలు బాగానే ఉండిపోయింది. 10 సంవత్సరాలు శుభ్రం కాపురం చేస్తున్నారు, బాగానే వెళ్ళిపోయారు. టపటపడ ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు. 10 సంవత్సరాల తర్వాత 2 కొడుకులు చచ్చిపోయారు. చచ్చిపోయిన వెంటనే ఆలోచన చేసింది, ఆరా తీసింది. నేను వచ్చేసింది కదా, ఆ యోధా బెత్లెహేం ఎలాగుంది అక్కడ ఎలాగున్నారు మన వాళ్ళు అంటే సమృద్ధిగా ఉన్నారండి అక్కడ. ఆ బెత్లెహేం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ కుటుంబమే తప్ప ఎవరు వెళ్ళలేదు. ఆ కరువులో కూడా ఏమి కొడతలేదు వాళ్ళకి. ఇప్పుడు సమృద్ధిగా దేవుడు దీవించాడంటే, యెహోవా దర్శించాడంటే, వాళ్ళని దర్శిస్తున్నాడంట. అంటే దేవుడు వాళ్ళని ఇంకా ఆశీర్వదిస్తున్నాడంట, వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారంట. ఈ మాట విందండి, ఎలా తెలుసుకుందా కానీ తెలుసుకోగలిగింది. ఇంకెక్కడ ఉంటే ఇంకా ప్రయోజనం లేదు, ఇక్కడ దిక్కులేని దాన్ని అయిపోయాను అనుకుని అక్కడి నుంచి బయలుదేరిపోయింది. చెప్తుంది కోడలతో, అమ్మా మరి నేను బెత్లెహేం వెళ్ళిపోతున్నాను అని చెప్పి మూటముళ్ళు కట్టేసుకుంది. మూటముళ్ళు కట్టుకోవడానికి ఏమీ లేవు, ఏదో 2 జతల బట్టలను ఏమో పెట్టుకుని బయలుదేరిపోయింది. వాళ్ళు కూడా బట్టలు తయారు చేసుకుని వాళ్ళు బయలుదేరిపోయారు. అత్తయ్య మేము వచ్చేస్తాం, నీతో వచ్చేస్తానండి అని బయలుదేరిపోయారు. ఏమండి, ఎంతమంది బయలుదేరారు? ఎంతమందిని ఎదురయ్యారు? 10 మంది కన్యకుల్లో 5. ఎంతమంది దూషించారు యేసుప్రభుని సిలువలో ఉన్నప్పుడు? దొంగలు 2 దొంగలు సిలువ పడ్డారు కదా, ఎంతమంది దూషించారు? ఒక్కడ. ఇలాంటి కొన్ని అర్థం మెయిన్ పాయింట్లే ఏమవుతామంటే మిస్ అయిపోతూ ఉంటాం. 10 మంది నిద్రపోయారు, 10 మంది లేచారు. 2 దూషించారు, ఒకడు మారుమనసు పొందాడు. ఇక్కడ 3 ప్రయాణం అయ్యారు. 3 ప్రయాణం వెళ్ళిపోతున్నారు, బయలుదేరిపోయారు. 3 ప్రయాణం అయిపోయారు, వెళ్ళిపోతా ఉన్నారు. అయితే ఆ ప్రయాణంలో వెళ్తూ ఉన్నప్పుడు, అమ్మా నాకు కూడా రావద్దమ్మా, మీ తల్లిదండ్రులకి వెళ్ళిపోతే మీకు దారి చేస్తాడు, మీ తల్లిదండ్రులు మీకు మంచి భవిష్యత్తు ఇస్తారు, నాకు కూడా రావద్దు, నేను వెళ్ళిపోతాను అని ఒక అవిశ్వాసం మాట్లాడద్ది. మాట్లాడి వెళ్ళిపోండి మీరు బతుకులాడద్ది. లేదు మేము వచ్చేస్తామని చెప్పి చాలా వచ్చేసారు. చాలా వచ్చేస్తే బ్రతిమలాడుతుంది. లేదమ్మా వెళ్ళిపోండి అమ్మ, కౌగులించుకుని వాళ్ళు ముద్దు పెట్టుకుని వెళ్ళిపోండి అమ్మ అంటారు. అప్పుడు
అప్పుడు ఓర్ప అతను ముద్దు పెట్టుకున్నట్లుగా రాయబడితే 14-15 వచనాల్లో ఆ ముద్దు పెట్టుకుని టాటర్ చెప్పేసి వెళ్ళిపోయింది. కానీ రూతు హత్తుకుందన్నట్టుగా రాయబడింది. ఇక వార్ప వెళ్ళిపోయింది కదా, ఆమె చరిత్ర అక్కడ కూడా ఆగింది. ఇప్పుడు రూతు బయలుదేరుతుంది. నువ్వు కూడా వెళ్ళమ్మా, మరి మీ తోడుకోళ్ళు వెళ్ళింది కదా వాళ్ళ అమ్మగారి, నువ్వు కూడా మీ అమ్మగారింటికి వెళ్ళిపో, నా మాటను అని చెప్పి బ్రతిమలాడుతుంది. నన్ను విడిచి వెళ్ళిపోమని, నన్ను రావద్దని నువ్వు అనొద్దు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను, నీవు ఉన్న చోటు నేను ఉంటాను, నువ్వు ఎత్తుడు అదే తింటాను. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. ఒక మరణం తప్ప ఏది మనల్ని ఏడు చేయకూడదు. నేను అక్కడే చచ్చిపోతాను, మా దేశం అనేది నేను వెళ్ళను. ఎందుకు అంది ఈ మాట అంటే, రూతు నయోమి దేవుణ్ణి చూస్తూ ఉంది. దేవుణ్ణి గురించి ఆమె ఎంది. ఈ నయోమి చెప్తూ వచ్చింది. ఏం చెప్పి ఉండొచ్చు అంటే చాలా విషయాలు ఉన్నాయి కదా, చెప్పడానికి ఎన్నో ఉన్నాయి. నిలుక్కుంటాం ఒకసారి, ఆ చేసిపోయిన ఎందుకు నమ్ముకోవాలి, ఎందుకు నమ్ముకోవాలంటే నిలుక్కుంటూ ఉంటాం. చెప్పడానికి ఎన్నో ఉంటాయి ఏవండి. కాబట్టి చాలాసార్లు కొన్ని విషయాలు మనకు అర్థం కానట్టుగా ఉంటాం, దాన్ని తన అవగాహన లేకపోవటం వల్ల. కనుక ఈమె ఏమండి ఏమైనా సరే తనతో వస్తానికి ఇష్టపడిందని చెప్పేసి అప్పుడు ఇద్దరు కలిపి వచ్చేస్తూ ఉంటారు. కనుక ప్రియ దేని బిడ్డలు గమనించండి, ఏం చెప్పు ఉంటుందంటే ఈ దేవుడి మీద అంత విశ్వాసం ఎందుకు వచ్చింది ఆమెకంటే, ఏమండి మా దేవుడు మా ప్రజల్ని ఎర్ర సముద్రం అట్టు వచ్చింది, కర్ర ముక్కతో అలా కొట్టాడు, 2 పైలు అయిపోయింది. ఆహా, అంత గొప్ప దేవుడా. మరి ఏంటనుకున్నాం, ఆకలేస్తుంది అనుకున్నాం. మా పితరులు ఆకాశం నుంచి కురిపించాడు 40 సంవత్సరాలు సుమారుగా. మేము వండుకోలేదు, మేమేం పంటలు పండించుకోలేదు, రోజు వెళ్ళటం తెచ్చుకోవడం తినటమే. 40 సంవత్సరాలు పోషించాడు మమ్మల్ని అందరినీ. దావత అవుతుంది అనుకున్నాం, గొంతుకు అంత ఆరిపోతుంది అనుకుంటే బండ్లోంచి నీళ్ళు ఇచ్చాడు. మాంసం తినాలనుకుంటే మాంసం పూరలు ఇచ్చాడు. మళ్ళీ వచ్చేపోతుంటే యోర్దాను వచ్చింది, కాళ్ళు తగిలిని అంతే, యాజకుల కాళ్ళు తగిలిని అంతే, రాసుక నిలబడిపోయింది. ఇలాంటి మాటలు చెప్తే ఎవరు నమ్మరండి? మనం చెప్పం, మనం చెప్పం. మన బంధువులు కానీ, మన అక్క చెల్లెళ్ళు కానీ, మన ఇంటికి వచ్చిన కొత్త కోళ్ళకు కానీ, లేక అల్లుడికి కానీ చెప్పం. ఏదో అనుకుంటారేమో అనుకుంటాం. వాళ్ళు నమ్ముకోమని చెప్పక్కర్లేదు, దేవుని గొప్పతనం ఏంటో చెప్పాలి, దేవుడు గొప్ప గురించి చెప్పాలండి, దేవుడు ఎటువంటి వాడో చెప్పాలన్నమాట అండి. ఇంక రెండు దేని ఎత్తకూడదండి, నమ్ముకోమని కూడా చెప్పకూడదు, విశ్వాసం కలగాలి. ఏవండి దేవుని చెందుకు రాండి, దేవుని చెందుకు రాండి అంటారు, రావద్దు, అస్సలు రామ్మనకూడదండి. వాళ్ళంతటా వాళ్ళు వచ్చారంటే ఎప్పటికీ మానరు. నీకోసం వస్తే నీకోసం వచ్చారు, వాళ్ళు దేవుడి కోసం రాదు కదా మానేస్తారు. ఇక ఆ విధంగా మన దేవుడి గురించి, ఆయన గొప్పతనం గురించి ఎన్నో ఉన్నాయి చెప్పడానికి. ఎన్నో చెప్పిందే ఏమి. ఓ పక్కన కుటుంబం అంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, కానీ దేవుడు చెప్తున్నప్పుడు ఆమె ఏమనుకుందో తెలుసా, ఆ దేవుడు నాకు కావాలి. మా దేశం నిండా దేవతలు ఉన్నాయి, దేవుళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు, కానీ ఏ దేవుడి చరిత్ర, ఏ దేవత చరిత్ర కూడా ఎప్పుడు ఇటువంటిది ఎప్పుడు వినలేదు, మా పితృలు ఎప్పుడు చెప్పలేదు. నీ దేవుడు ఇంత గొప్ప దేవుడు అయితే ఆ దేవుడు నేను కలిగి ఉండాలి. నేను నిడిచెళ్ళిపోతే ఆ దేవుడు నేను మిస్ అయిపోతాను, బాధలు పడతాను, నష్టాలు పడతాను. ఏదైనా పర్లేదు, ఏమైనా పర్లేదు, నాకు దిక్కుముక్కు లేకపోయినా పర్లేదు, నాకు నీ దేవుడు కావాలి. నీతో వస్తేనే నా దేవుడు తోడుతాడు అనుకుందండి. అందులో నీ దేవుడు నా దేవుడు అంటుందండి, నీ దేవుడే నా దేవుడు అంటుందండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఈ రూతు దేవుడి వైపు చూస్తుంది. ఏ దేవుని వైపు చూస్తుంది, ఏ దేవుడి గురించి సాక్ష్యం చెప్పిందో దేవుని ఎరగదేమే, కానీ ఈమె చెప్పిన మాటలను బట్టి దేవుని చూస్తుంది. ఆ గొప్ప దేవుణ్ణి, ఆ జీవగల దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి, జీవాధిపతి అయిన దేవుణ్ణి ఈమె చూస్తుంది. ఆ దేవుడు కావాలి నాకు అంతకంటే ఏమొద్దు, నాకేం అవసరం లేదు, నేను ఎలాగ బతికేస్తాను, కానీ దేవుడు కావాలి. భౌతికం చూస్తే ఏమవుద్ది, ఈవిడ ముసలావిడే. ఈ ముసలావిడ కూడా ఎవడైనా వెళ్తారు, ఇష్టపడతారా? రమ్మన్నా రారు కదా. ఈ ముసలావిడికి మళ్ళీ నేను చెయ్యాలి, చేసే పరిస్థితులు కూడా లేదు ఆమె. ఈ ముసలావిడికి నేను చెయ్యాలి.
కానీ ఆ వద్దంటుంది, నేను మాత్రం రావద్దని అనొద్దు అని చెప్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట గమనించండి. ఇక్కడ ఆలోచన చేస్తే ఏవండి, అత్తని అంబడిస్తుంది. అత్తని అంబడించి అత్తతో వచ్చేసింది అండి ఇక్కడికి. రాగానే అందరం మూగిపోయారండి, చుట్టుపక్కల అందరం మూగిపోయారు. మన నయోమి మామ వచ్చింది, నయోమి నానమ్మ వచ్చింది, నయోమి ఆంటీ వచ్చింది, నయోమి పెద్దమ్మ వచ్చింది, రకరకాల అందరూ వచ్చేసారు, బెరబెర వచ్చేసారు. కూడిపోయి నయోమి కదా, నయోమనకంటే మారానండి, నా మాధుర్యం లేదు, నాలో ఏం లేదు, ఇక చేదైపోయింది, నా బ్రతకంది చేదైపోయింది. దేవుడు అలా చేశాడు, ఏం చేస్తాం? ఆ దేవుడు కూడా కనికరించలేదు. దేవుడు కూడా నన్ను చిన్నచూపు చూశాడు. ఇలా మాటలు వింటూ ఉంటాం చాలాసార్లు. దేవుడు చిన్నచూపు చూస్తాడా? ఏం మాటలు ఏంటో కొన్నిసార్లు చేసుకునేదల్లా మనం చేసేసుకుంటాం. మన చేతుల ద్వారా ఏం చేస్తాం? తింకర పనులు చేసేసుకుంటాం. దానికంటే అందరికీ ఒత్తిస్తుంది కదా. తర్వాత ఏం చేద్దాం? దేవుడి మీద పెట్టేస్తాం. ఎవరి మీద పెడతాం? దేవుడు నమ్ముకున్నాం కానీ ఏమో అన్నట్టుగా అయిపోద్ది. ఇంకెవడు నమ్ముకున్నాడు కొత్తడు? అర్థమైందా? కాబట్టి లోపం ఎక్కడండి? దేవుళ్ళు ఏమీ లేదు అని పక్షపాతి కాడు. ఏమండి, అన్యాయం చేయటం అసంభవం, అన్యాయం చేసేవాడు కాడు ఆయన. కనుక అందరూ వచ్చారు, మాట్లాడారు, కాసేపు ఏయో అడిగారు, వెళ్ళిపోయారు. కనీసం ఒక్కరు కూడా ఏవండి, ఎప్పుడు 10 సంవత్సరాల పైన అయిపోయింది, వెళ్ళిపోయి వచ్చారు, చేతులు ఏమీ లేవు, వారు కూడా ఏమీ లేవు, ఓ జత 2 జతల బట్టలు తప్ప ఏమీ లేవు. ఎక్కడ దేశం నుండి ప్రయాణమై వచ్చారండి. వాళ్ళు కొన్ని ఏదైనా తెచ్చుకుంటే అయిపోయి. కనీసం చూసిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇరుగు పొరుగైనా, అమ్మ ఈ 2 రోజులు మా ఇంటికాడ తినండి, కొంచెం మీరు కుదురుపడే వరకు అంటారు. పోనీ లేదంటే ఈ పూట మా ఇంటికి రమ్మ, భోజనం చేసి వెళ్తారు. కానీ అది కూడా లేదనుకో, ఇవి కొన్ని గోధుమలు ఉన్నాయి మా ఇంట్లో, తీసుకుని పేల్చుకుని ఏదో తిందరు కానీ పట్టుకెళ్ళి కానీ రాయండి అమ్మ. ఒక్కడ కూడా లేడండి. లోకం అంటే ఏంటంటే అదే, అవకాశం ఉంటే కాకుల్లో పొడిచేద్దు కానీ ఏవండి చెయ్యి అందించే సహాయం చేసే పరిస్థితులు లోకంలో ఉండవు. మనం ఏం చేస్తామంటే, ఎవరైనా ఏమనుకుంటారేమో నీ గురించి పట్టుకునించేవాడు ఏమనుకుంటే మనకెందుకు? అర్థమైందా? అసలు నువ్వు బాగుపడితేనే వాడవలేదు లోకం, కుళ్ళిపోద్దండి. నువ్వు బాగుపడ్డావంటే కుళ్ళిపోద్ది లోకం. ఆ కుళ్ళిపోతున్న ఆ లోకాల గురించే మనం పట్టించుకుంటాం చాలాసార్లు, అక్కడ నష్టపోతూ ఉంటాం. బాగోదండి. మరేం చేస్తాం? గమనించారా? ఈ రీతిగా అందరు ఎక్కడొక్కడ వెళ్ళిపోయారండి. ఇంకా అత్తగారు ఈమె మిగిలింది. అత్త కోళ్ళ మిగిలారు, ఇంట్లోకి వెళ్ళారు. బూజులు 10 ఏళ్ళు అయిపోయినాయి, శిథిలావతకు వచ్చేసి ఉంటుందండి. ఆ ఉన్న శనకొంప మొత్తం అన్నీ దులిపేసి అన్నీ చేసి చెంది అన్నీ చేసింది, అన్నీ బాగానే. మరి తింటానికి గింజలై అత్తతో అంటుందా, అత్తయ్య నేను వస్తూ ఉన్నప్పుడు గోధుమ చేలు కోతలు కోస్తున్నారు చూసాను నేను వెళ్ళి ఎవరో ఒకరు కన్నిస్తారు, ఎవరో ఒకరు చేలోకి వెళ్ళి కొంత పరకేరుకు వస్తాను, నీకోసం నా కోసం. పరకేరుకు వచ్చి దొళ్ళగొట్టి అవి తెచ్చుకుని ఇద్దరం తిందాం అని సలహా అడుగుతుందండి. అత్తగారినే సలహా అడుగుతుందండి. అన్ని పనులు ఈవిడే చేయాలి, అత్తగారిని కూడా ఈవిడే పోషించాలి. ఆవిడ పని చేసుకునేంత వాళ్ళు లేకపోవచ్చు వయసును బట్టి. అత్తగారు అండి, వెళ్ళమ్మా దేవుడే నీకు దయ చూపిస్తాడంది. వెళ్ళగానే బోయాసులోకి వెళ్ళింది. కోసుకుంటున్నారు కోత. వాళ్ళని అడిగింది, అయ్యా కొంచెం పరకేరుకోమంటారా అని. ఏరుకో అన్నాడట. ఏరుకుంటా ఉంది. ఈ లోపల యజమానుడు వచ్చాడు. యెహోవా మిమ్మల్ని దీవించుగాక అని ఒక దీవెన పలికితే వీళ్ళు కూడా యెహోవా నిన్ను కూడా ఆశీర్వదించుగాకని వాళ్ళు కూడా దీవిస్తున్నారు. పనోళ్ళనేమో యజమానుడు దీవిస్తున్నాడు, యజమానునేమో పనోళ్ళు దీవిస్తున్నారు. అప్పుడు వెంటనే ఈ అమ్మాయి కనపడుతుంది. ఆ చిన్నది ఎవరు? ఎప్పుడు చూడలేదే. ఎవరమే? నయోమితో పాటు వచ్చింది కదా, మోయాబు తీసి వచ్చినట్టు అమ్మాయి మమ్మల్ని అడిగింది, ఏరుకోమన్నాం, ఏరుకుంటుంది అన్నప్పుడు ఈయనంటున్నాడు, అమ్మాయి
లేరమ్మా? సరే, నువ్వు ప్రతిరోజు వచ్చాయి నా పొలంలోనే ఏరుకో, ఏ పొలం వెళ్ళొద్దు. ఏరే పొలంలో నా పొలంలోనే ఏరుకో పరక. యవనస్తుడికి నీకు ఆజ్ఞ ఇచ్చాను, నేను ముట్టుకోవద్దని, నీ జోలికి రావద్దని చెప్పాను. అందుచేత ప్రతిరోజు కనిపెట్టు, కోత వాళ్ళని కనిపెట్టు. నాకున్న చాలా పొలాలు ఉన్నాయి, ఎక్కడ కోతే అక్కడికి వెళ్ళిపో అంతే. మా పనోళ్ళు ఇవాళక్కడ అయిపోద్ది, రేపు పొద్దున ఇంకో పొలం వెళ్తారు. వాళ్ళని వెనకాల పో నువ్వు, వాళ్ళు ఎక్కడ కోతే అక్కడికి వెళ్ళిపో, పరకేరుకో అని చెప్పి మాట్లాడుతుంటే ఆమె అంటుంది, అయ్యా ఏం తెలిసి నా ఎడల ఎంత దయ చూపిస్తున్నారు. 2:10 చదవండి, 2:10 చదవండి. సాగిలపడి తల వంచుకొని ఏమి తెలిసి పరదేశీనైనా నా యందు లక్ష్యముంచుచున్నావు, నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా, బోయాజు నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసిన అంతయో నాకు తెలియబడెను. ఏమండి, ఏ సాక్ష్యం ఇస్తున్నాడండి? నీ భర్త చచ్చిపోయిన తర్వాత నీ అత్తకు నువ్వు చేసావు కదా, ఏం చేసిందంట? భర్త చనిపోయిన తర్వాత సాధారణంగా వాళ్ళ అమ్మ తల్లిదండ్రులకు వెళ్ళిపోతారు కదా సాధారణంగా. కానీ ఏం చేసింది? అత్తకు పరిచర్య చేసింది. అత్తకు పరిచర్య చేస్తే అది కథలుగా చెప్పుకుంటున్నారు అందరూ, కోడలంటే అలా ఉండాలని. నువ్వు అత్తకు చేసావు కదా, ఏం చేసింది? అత్తల బట్టలు ఉతుకుతుంది, అత్తకు వండు పెడుతుంది. అత్తయ్య పెద్దలు కదా, కూర్చోవాలా, నేను చూసుకున్నాను కదా అత్తయ్య కూర్చో. ఈమె ఇంట్లో చేసింది, అతను అత్తకు చేసిందంట పబ్లిక్ చేయింది. చీకట్లో చెప్పుకుందంటే ఇలుగులో ప్రకటించబడుతుందండి. ఇది బోయాజు దగ్గర వెళ్ళిపోయిందండి. అంటే ఈమె ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఏం చేసింది ఆరా తీస్తారు కదా. మొత్తం అందరూ కూడా కథలు చెప్పుకుంటున్నారు ఈమె గురించి. ఆ బెత్లెహేం అంతా ఈమె గురించి చెప్పుకుంటున్నారండి. నువ్వు అత్తగా చేస్తావు కదమ్మా, నువ్వు చేసిన దాన్ని బట్టి ఇంకా అన్నాడు, చెప్పుకోమాటన్నాడు. చదువు అక్కడ కిందకి. నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచిపెట్టేశావు. ఇంతకు ముందు నీవు ఎరగని జనం దగ్గరికి వచ్చావు. యెహోవా నీవు చేసిన నువ్వు చేసిన దానికి ప్రతిఫలంగా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండటానికి నీవు వచ్చావు. ఇక్కడ వచ్చింది బహుమానాన్ని, సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. నీవు యెహోవా రెక్కల కిందకు వచ్చావమ్మా. ఇప్పుడు నిన్ను దేవుడు సంపూర్ణ బహుమతి నీకు ఇవ్వబోతున్నాడమ్మా, నువ్వు చేసిన దాన్ని బట్టి. అవునండి, మనం ఏది చేస్తామో దానికి ప్రతిఫలం పొందుకుంటాం. మనం ఏది ఎత్తుతామో అదే కోస్తాం. దేవుడు ఎక్కిరింపబడ్డాడు, మనం ఎత్తిన దానికి తగిన పంట కోసుకుంటాం. నిజానికండి ఈరోజు మరి అత్త కోడళ్ళు ఎవరున్నారో నాకు తెలియదు, కానీ అత్త కోడళ్ళకి మాత్రం మంచి సబ్జెక్ట్ అన్నమాట ఇది. దేవునికి స్తోత్రం. ఏమండి, అత్త కోడళ్ళు చెప్పనవద్దా? మీ కోడగారు నాకేం చెప్పలేదు, మీ అత్తగారు కూడా నాకేం చెప్పలేదు. మా అత్తగారు చెప్పు ఉంటుంది అని మీరు అనుకోవద్దు. మా కోళ్ళు ఏదో చెప్పు ఉంటుంది నా గురించి అని అనుకోకండి. అంటే అలాగ ఉంటాయి కొన్ని మాటలు ఇక్కడున్న పరిస్థితిని బట్టి. అర్థమైందండి? ఇక్కడ ఆలోచన చేస్తేనండి, ఈమె ఎంతగా అత్త విషయంలో చేసింది తెలుస్తుంది. అత్త ఏం చేసింది? ఏవండి, అత్త కూడా చేసిన తర్వాత చూద్దాం. ఈవిడ ఏం చేసిందో అత్తగారి సాక్ష్యంలో విందాం ఈమె ఏం చేసిందో. 1:8 చదవండి, 1వ అధ్యాయం 8వ వచనం. అమ్మా, నయోమి తన ఇద్దరు కోడళ్లను చూసి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయ చూపినట్లు. అత్తగారు చెప్తుందని కోడల గురించి. ఏం చేసిందంట కోడలు గారు? చచ్చిపోయినట్టు వారి ఎడలను నా ఎడలను దయ చూపినట్లు మీరు దయ చూపించారు.
నా బిడ్డల విషయంలో కూడా ఒకవేళ వాళ్ళకి అనారోగ్యం వచ్చి వాళ్ళ మంచాన్ని పట్టి ఉండొచ్చు కొన్నాళ్ళు, కానీ నా బిడ్డల విషయంలో, అలాగనే చనిపోయిన వారి విషయంలో, అలాగే నా విషయంలో ఎంత దయ చూపించారమ్మా మీరు, ఎంత దయ చూపించారు అంటే ఎంత ఆదరించారు. మాకెందుకులేని మీరు ఇసుకోలేదు, వెళ్ళిపోలేదు. కనుక కూతుర్ల కంటే కూతురు లేరు కానీ మీరు నా ఏళ్ళ దయ చూపించారు. కోడలయ్యుండి అందుకుని బిడ్డగా ఆమె భావిస్తుందండి. నా ఏళ్ళ ఎంత దయ చూపించారమ్మా, నా ఏళ్ళ చాలా మీరు దయ చూపించారు. మీరు వెళ్ళండి అమ్మ, అప్పుడైనా చాలా నలిగిపోయారు. నాకంటే ఎక్కువ మీకే దుఃఖం. నా కొడుకులకు పోగొట్టుకున్న దానికంటే భర్తను పోగొట్టుకున్నట్టు పరిస్థితి ఎక్కువ. అందుచేత మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళమ్మా, ఇప్పుడైనా కొంచెం అక్కడ మీరు సుఖపడతానికి ఉంటుంది, ఏదో మీకు దారి అవుతుంది. వద్దమ్మ, నేను ఎలాగో ముసలిదానికి అది ఎలాగుంటే ఏమవుద్ది, ఉండేది కొద్ది రోజులు కదా అన్నట్టుగా వాళ్ళ మేలు కోరుతుందండి ఇక్కడ అత్తయ్య. తన ఎడల దయ చూపించినట్టు ఆ కోడల విషయంలో వాళ్ళకు మేలు కోరేటట్లుగా మాట్లాడుతుందన్నమాట ఇక్కడ. అంతేకాకుండా ఇక్కడ అంటున్నాడు బోయాజు, నీ అత్తకు చేసింది నాకు తెలిసిందమ్మా, తప్పకుండా యెహోవా రెక్కల కింద నీవు వచ్చావు, యెహోవా రెక్కల కిందకు వచ్చావు నీవు. చూడు 8వ వచనం చదవండి, 2వ అధ్యాయం 8-9. నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికెత్తుల యొక్క నిలకడగా ఉండుము. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టుకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. ఇది ఈ మాటలు విన్నట్టు ఆమె, ఏమి తెలుసయ్యా నా ఎడల నువ్వు ఎంత దయ చూపిస్తున్నావు అని మాట్లాడిన సందర్భం దీని గురించి అన్నమాట. అంటే బోయాజు చూడండి, ఆమె ఎడల ఎంత ప్రేమ కలిగి, ఎంత దయ కలిగి, ఎంతగా ఆదరిస్తున్నాడో చూడండి. కారణం ఏంటి తెలుసా? అత్తగారిని ఒక తల్లిగా ఆదరించింది. అత్తని అత్తలా చూడకుండా తల్లిగా ఆదరించింది కనుక ముక్కు ముఖం తెలియకపోయినా ఆ బోయాజు ఈమెను ఆదరిస్తానికి ప్రభు కృప చూపించాడు. నువ్వు అక్కడ చేసావు కదా, అది ఎవరు చూడకపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు. 4 గోళ్ల మధ్య నువ్వు చేసింది దేవుడు చూస్తాడు. నువ్వు ఏది చేసావో దానికి ప్రతిఫలం 100 అంతలు ఇస్తాడు. అది ఏదైతే అది, మంచి అయితే మంచి జరుగుతుంది, చెడైతే చెడు జరుగుతుంది. అర్థమైందండి? నువ్వు దయ చూపించావు. అందుచేత బోయాజు దయ చూపిస్తున్నాడు, దయగా మాట్లాడుతున్నాడు. ఈ అక్కడ చనిపోయినప్పుడు మోయాబు దేశంలో ఉన్నప్పుడు కూడా ఈ దయగా మాట్లాడినోడు ఎవడు దొరకలేదు అక్కడ. మోయాబీలు కూడా ఎవడొచ్చి ఆదరించిన వాడు లేడు అక్కడ. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ ప్రజలు కూడా చుట్టూ మూగారు కానీ, ఎంతగా చూశారు కానీ ఆదరించిన వాడు లేడు ఇక్కడ. కానీ ఎవరి దగ్గర ఆదరణ పొందాలో ఆయన హృదయం దేవుడు దర్శించాడు, ఆదరిస్తూ మాట్లాడుతున్నాడు. అర్థమైందండి? వెళ్ళింది, పళ్ళ ఆ పరకేరుకుంది, దొలగొట్టింది, తెచ్చింది. గబగబా నేను అనుకుంటాను గబగబా అయ్యాటిని ఏం చేయలేదు చేసేసి అత్త కొట్టించి ఈమె కూడా ఒకటి తింటూ ఆనందిస్తూ ఉంటున్నారు. అత్తగారు అడుగుతూ ఉండొచ్చు, అమ్మ ఎక్కడికి వెళ్ళి అమ్మ చాలా తెచ్చావు నువ్వు అంటే, అత్తయ్య బోయాజ్ అంట ఆయన చాలా మంచివాడు అత్తయ్య, నా ఎడ ఎంత దయ చూపించాడో అని అత్తయ్య చెప్తా. అతడు నీ మావయ్య గారి యొక్క బంధువు అమ్మ, ఆ గోత్రానికి చెందినట్టు వాడే, మన బాగా కావలసినట్టు వాడే, కాకపోతే ధనవంతుడు. ఆయన మాట ప్రకారంగా ఏరే పొలం వెళ్ళకమ్మా, అక్కడికి వెళ్ళు నీకు మేలు కలుగుతుంది అని తింటూ ఉండగా మాట్లాడుతుంటూ విషయం. అదే సమయంలో ఏమిటి పరకేకి రావటమే కాక ఇంట్లో పని కూడా అత్తగారిని చేయనిచ్చేది కాదు. ఆ ఓషిని బట్టి నువ్వు కూర్చో అత్తయ్య, నేను ఉన్నాను కదా, నీ బట్టలు గుంజడం కానించి, ఇల్లు తొడవడం కానించి, అంట్లు కడగడం కానించి మొత్తం ఆమె తీసుకుంటుందండి బాధ్యత.
ఆమె చెప్తే కాదు, ఆమె చేయమంటే కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, బాధ్యత తీసుకుంటుంది. ఆ విధంగా అక్కడ దయ పొందుతుంది. మళ్ళీ బోయాజు ఏం చేస్తున్నాడు తెలుసా? పనులతో అంటున్నాడు, ఆమె వచ్చి పరకేరుకుని దొళ్ళగొట్టుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత అత్తగారిని చూసుకోవడానికి టైం సరిపోదు, బేగి వెళ్ళిపోవాలి ఆవిడ. అందుచేత ఆమె ఎక్కడ ఏరుకుంటుందో చూసి అక్కడ గుప్పుడు విడిచిపెట్టాడు. పరకేరుకుంటే రేట్ అవుద్ది ఆవిడకి. గుప్పులు విడిచిపెడితే ఆ గుప్పులను పోగేసుకుంటే బేగ వెళ్ళిపోద్ది ఇంటికి. బేగ తన ఇల్లు చక్క పెట్టుకుంటే తన అత్తగారిని చూసుకుంటుంది. ఆ ముసలావిడికి ఎవరు లేరు, ఈమె చూసుకుంటుంది అని చెప్పి రహస్యంగా పన్నోడితో చెప్తున్నాడండి. గుప్పులు విడిచిపెట్టేశారు, తెచ్చుకుంది. ఇదేంటో ఇంత బేగ వచ్చేసావు, రోజు కంటే ఎక్కువ తెచ్చుకున్నావు నీవు. ఎలాగైంది అంటే, నేను ఎక్కడైతే ఏరుకుంటున్నాను అక్కడ గుప్పులు విడిచిపెట్టేమన్నాడు ఆయన. నేను విన్నాను ఆ మాట. ఎంత దయ చూపిస్తున్నాడు అండి ఆయన. గుప్పులు విడిచిపెట్టేస్తున్నారు, నాకు శ్రమ లేకుండా ఆ గుప్పులన్నీ ఏరుకొచ్చేస్తున్నారు అంటుంది. మళ్ళీ రోజున ఇంకా బేగ వచ్చేసింది, ఇంకా ఎక్కువ తెచ్చింది. ఇదేంటమ్మంటే పనులు వదిలేయమన్నాడంట. గుప్పులు కాదు, పనులు నేను ఏరుకునే కాడ పనుల చొప్పునే వదిలేండి. ఒక్కొక్క పని మర్చిపోండి, అక్కడ ఎత్తకండి, ఒక్కొక్క పని వదిలిపెట్టండి ఆవిడ ఏరుకునే కాడ. ఆ 4 పాలు తీసుకుని మోపోయింది. అది దొలగొట్టి వచ్చేసి అత్తయ్య అలాగమ్మా అని చెప్పి ఆమె ఎంత ఆదరణ పొందుతుందో తెలుసా ఈ బిడ్డని బట్టి. కానీ గమనించాలి, అక్కడ ఈ కోడలను బట్టి ఆమె చేసిన పొరపాట్లు కూడా ఆమె సరి చేసుకుని ఉండొచ్చు. ఆమెను కూడా మంచి విశ్వాసం ఈమెను బట్టి ఆమె కలిగింది. ఈమె అంజులోలే కానీ విశ్వాసంలో ఆమె కంటే ఈమె ఒక మాదిరి చూపిస్తూ ఉంది ఇక్కడ. అయితే ఇక్కడ ఏం జరిగిందో తెలుసా అండి? ఒక రోజున బోయాజు కూడా పొలంలో ఉన్నాడు. ఉంటే మధ్యాహ్నం అయ్యింది. అమ్మాయి, నువ్వు కూడా రా, మాతో పాటు భోంచేద్దు, కానీ నీ ముక్కు కూడా మా దాంట్లో ముంచుకో అని చెప్పి పిలిచాడు. పన్నోళ్ళు తింటున్నారు, బోయాజు తింటున్నాడు, ఆమె కూడా పక్కన ఏదో చేరి ఉంది. అప్పుడు ఈయనకి వచ్చినట్టు పేలాలంట. అమ్మాయిల దగ్గర ఇగో చూడు, ఈ తిని బాగుంటాయి అని ఈయనకి వచ్చిన క్యారేజీలో కొన్ని పేలాలు తీసి ఆమెకి ఇచ్చాడండి. అక్కడ ఉంటుందండి, చాలా అద్భుతం అండి, చాలా అద్భుతం. 14 వచ్చిన చదవండి అక్కడ. భోజన కాలమున నీవు ఇక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా, చేను కోయి వారి యొద్ద ఆమె కూర్చుండెను. అంటే పన్నోళ్ళతో పాటు కూర్చుందామె. అతడు ఆమెకు పేలాలు అందియగా ఏమందించాడమ్మా? తను తినే ఆహారాన్ని ఆమెకు అందిస్తున్నాడు. అమ్మ తినమ్మా, ఈ కూడా తినమ్మా. ఆమె తెచ్చుకున్న కాక ఈమెకు వచ్చినట్టు యొక్క పేలాలు, తన ఇంటి దగ్గర వచ్చిన పేలాలు అందించాడండి. ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చాను. మొత్తం మీద ఎవరికే? అయ్యి బాబు, బాగా అర్థమైపోయింది మీకు. మరి మిగులుతున్నారు, తినేస్తున్నారు మీరు, మీకే తెలియాలి. ఏమండి, ఒక్కొట్టు అయిందండి, 2 ఒట్లతో ఒక కట్టు పెడుతున్నాం. ఏం చేయండి మరి, ఒక్కొట్టు అయింది. ఏమండి, ఎంత అయింది ఏమైందే కాదు, మిగల్చాలి. ఏమండి, ఆమె యొక్క అత్త కాదు తల్లి. ఏమండి, మిగల్చాలి. మిగల్చకపోయినా ఆవిడకి తెలుతుందా? తెలియదు. మిగల్చకపోయినా ఏం తెలదు ఆవిడకి. కానీ ఈమె హృదయంలో ఆమెను బట్టే ఈ గొప్ప దేవుడు దొరికాడు. భర్త చనిపోతే చనిపోయాడే, కానీ ఆమె లేకపోతే నేనేమవుతును? ఈ దేవుడు నాకు మిస్ అయిపోతునే. అటువంటి గొప్ప దేవుడు, అటువంటి గొప్ప దేవుని ప్రజల మధ్య ఎంత భాగ్యం నాకు. ఏమైనా సరే ఆమె బాగా చూసుకోవాలి, ఆమె ఎక్కువ కాలం బతకాలి, ఆమె బాగుండాలి అని ఆ మిగిల్చింది పట్టుకుని అత్త ఇంటికి పట్టుకెళ్ళిపోయింది. మిగిల్చుకుని ఆ సెంగులు కట్టేసుకుని ఇంటి కట్టుకుపోయిందండి. తినేసింది కొన్ని, మిగిల్చుకున్నాయి, ఇంటి కట్టుకుపోయింది. అక్కడ కొంచెం కిందకి 18వ వచనం.
వచ్చినప్పుడు ఆమె అత్త ఆ. ఆమె ఏరుకునిన వాటిని చూచెను. ఆ. ఆమె తిని తృప్తి పొందిన తరువాత ఉమ్. తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకి ఇచ్చాను. ఆమెకి ఇచ్చాను. ఎవరికి ఇచ్చారో మళ్ళీ ఉంటాయని చెప్పేసి ఏ డబ్బాలో తీసుకుందా ఏమండి, మళ్ళీ పట్టుకుంటేలే నేను ఏదో వండి పెడుతున్నా చాలు, ఏదో సర్దుపోవో నేను బాబు ఇది తింటుంది కదా చాలు, ఇవి చాలా బాగున్నాయి, రేపు పుంచుకుంటాను, సాయంత్రం పుంచుకుంటాను అనుకుందా? అనుకోలేదు. అలాగనుకుంటే ఏమవుద్ది? పురులు పట్టేస్తే రేపు తెచ్చుకోకండిరా, ఏ రోజుకు ఆ రోజు తెచ్చుకోండిరా అన్నాడు దేవుడు. ఏంటి ఏం చేశారు వీళ్ళు? ఏమో రేపు బాకపోతే అనుమానం అంటే రేపు ఒకవేళ దేవుడు ఆ మన్నా కురిపిస్తాం ఇవి మర్చిపోతే అంటే అందరూ ఆకలితో ఉన్నా కానీ నేను మాత్రం అని చెప్పి కొంతమంది తెచ్చేసుకున్నారట. పొద్దున్న చూడగానే ఎలాగున్నాయి, కంపు కొట్టేస్తుంటే దేవుడికి కోపం వచ్చేసింది. కానీ ఆ మిగుల్చుకొని తెచ్చి, అత్తయ్య చాలా బాగున్నాయి అత్తయ్య, ఆయన నాకు పెట్టాడు, నేను కడుపునగా తిన్నాను అత్తయ్య, ఇదిగో నీకు కొని తెచ్చాను అని అత్తగిస్తుందండి. నిజంగా ఆమె జీవితంలో నష్టపోయినట్టు, ఆమెకున్నటి యొక్క ఆ బాధలన్నీ మర్చిపోయినట్లుగా దేవుడు ఈమె ప్రవర్తన కనిపిస్తుందండి. ఈమె ఆదరించి చూసినప్పుడు భర్త కంటే కొడుకుల కంటే కూడా ఎక్కువ ఈమె ఆదరిస్తుందండి. అత్తయ్య తినత్తయ్య ఆమె కూడా తిని తృప్తిగా ఉందండి. అవును ప్రియులారా, మనం ఏంటంటే ఏం చేస్తూ ఉంటామంటే అమ్మికి తెలదండి, మా అత్తగారంటే ఏంటనుకున్నారు, ఎక్కేసేద్దండి బాబు మా అబ్బాయికి, వాళ్ళ అబ్బాయికి, ఎవరికి, మా ఆయన గారికి. ఎవరు ఆయన గారికి? మా ఆయన కాదు. అలాగనుకోకూడదండి. మైనస్లు అందరిలో ఉంటాయి, మైనస్ చూడద్దు. ప్లస్లు కూడా అందరిలో ఉంటాయి. ఆ ప్లస్ ఏదో చూడు, ఆ మంచి ఏదో చూడు, ఆ మంచి తీసుకో. నీకోసం ఎన్నో చేసి ఉంటుంది కదా, అది జ్ఞాపం చేసుకో. నిన్ను అన్నవి, నీ మీద ఇసుకున్నాయి, నీ మీద కసురుకున్నాయి, నిన్ను ఏదో బాధ పెట్టి ఉండొచ్చు, కానీ మై మర్చిపో. నీకు మేలు చేసింది, నీకు సహాయం చేసింది, నిన్ను ఆదరించింది, అది జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విధంగా ఏమండి ఈ యొక్క మరి సందర్భం చూస్తున్నాం కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు అత్త పాత్ర వచ్చిందండి. ఇప్పుడు అత్త పాత్ర వచ్చింది. ఇప్పుడు దా కోడల పాత్ర అన్నారు కదా, అత్తలకి చాలా బాగుంది కదా, కోడలకి బాగోపోయినా సరే బాగుందని తలకే ఊపండి, బాగుందా? ఉమ్మన తప్పదు, దేవునికి స్తోత్రం. ఇప్పుడు అత్త పాత్ర అర్థమైందండి. చూడండి 3వ అధ్యాయం మొదటి వచనం చదవండి. అత్త అయిన నయోమి, నా కుమారి నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విసారింపవలసిన దానను కదా. ఏంటండి అత్తగారులు, మీ కోడలు బాధపడితే, మీ కోడలు కన్నీరు కారితే మీకు ఏమాత్రం ఆశీర్వాదం కాదు. ఏమైనా సరే వాళ్ళు పిల్లలు ఒక తల్లిదండ్రుల దగ్గర గారాభంగా పెరిగి వచ్చారు. కొన్ని తెలియ, వాళ్ళకి తెలుసో తెలియక కొన్ని పొరపాట్లు ఉండొచ్చు, అది కడుపులో పెట్టుకోవాలి. నీ కూతురు అయితే నువ్వు ఎలా కడుపులో పెట్టుకుంటావో కోడలుగా చూస్తే పెట్టుకోలేవు. నా కుమారి అంటున్నారు అక్కడ. అంటే కూతురు కంటే ఎక్కువ కోడలు. ఎందుకంటే కూతురు నీ దగ్గర 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఉంటుంది, కోడలు నీ దగ్గర నువ్వు బతికినంత కాలం ఉంటుంది. అవునా కదా? కోడలు ఎక్కువ ఉంటుంది, కూతురు ఎక్కువ ఉంటుందా? కూతురు ఉన్న కాలం అంతా కూడా నువ్వు చేసిందే తప్ప నీకు చేసింది పెద్దగా ఉండదు. ఎందుకంటే చిన్న వయసు కదా, సరిగ్గా ఏదన్నా చేసే సమయంలో పెళ్లి చేసి పంపించేస్తాం. కానీ కోడలు వచ్చిన కాడి నుంచి నీకు చేస్తూ ఉంటుంది. అర్థమైందా? ఏదో చిన్న ఏదో ఉంటాయి, దాన్ని బట్టి ఏవండి మా కోడలో అలా ఉంటుంది, మా కోడలో ఇలా ఉంటుంది, పక్కోళ్ళతో డొంపేయకూడదు. నీ ఇల్లుని తీసుకెళ్ళి ఈదులో వేసుకుంటూ అవుద్ది. నీ కోళ్ళకి ఏది మేలో నువ్వు ఆలోచన చేయాలి. ఇక్కడ ఏమంటుందండి? మళ్ళీ చదవండి. నా కుమారి ఏమంటే పిలుస్తుందండి? కోళ్ళంటుందా?
కుమారి అంటే కూతురు కంటే ఎక్కువ నీ కోడలు. ఈనాడు కుటుంబాల్లో ఎందుకు గొడవలు అంటే ఇది లేకపోవటం వల్లే. కోడలకు ఉండవలసింది కోడలకు ఉండాలి, అత్తకు ఉండవలసింది అత్తకు ఉండాలి. నా కుమారి ఎప్పుడైనా అలా కూతురులా పిలిచావు నీవు ఎప్పుడైనా? అమ్మాయి ఏం చేస్తున్నావు అమ్మా? నేను కొంచెం హెల్ప్ చేయనా, నేను కొంచెం సహాయం చేయనా? కొన్ని సార్లు ఏవండి ఒకవేళ ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు భార్య భర్తల మధ్య ఏదైనా చిన్న సమస్య అవుతుంది. నువ్వేం చేయాలి తెలుసా? కొడుకును మందరించాలి కానీ కోళ్ళు అనకూడదు. తప్పులు పక్కనట్టండి. ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, నీకు నీ కొడుక్కి పరిచర్య చేస్తుంది. చిన్న ఉండొచ్చు, అది కప్పెట్టుకోవాలి. ఏమండి కడుపు సిమ్ కూడా కాలు మీద పడద్ది. ఏంటి అలాగటమేంటి అని చెప్పి కొడుకుని లైన్లో పెట్టుకోవాలి, కొడుకుని గద్దించాలి. లేదంటే నోరు మూసి మూరుకోవాలి. కోడలు మాత్రం చిన్న మాట అంటే పడిపోతారు. సైతాను మీ ఇంట్లో వచ్చేది. నా కుమారి నీకు మేలు చేయటానికి, నీకు మేలు గురించి నేను విచారించాలి. ఇది నా బాధ్యత. నువ్వు బాగుండాలి, నీకు నేను మేలు చేయాలి. నా మూలంగా నీకు బాధ కలగకూడదు, నీకు సంతోషం కలగాలి, నీకు మేలు కలగాలి, నీకు విశ్రాంతి కలగాలి. ఇది అత్త యొక్క ఆశ, ఆలోచన అయి ఉండాలి. నీ ఇల్లు ఒక పరలోకంగా ఉంటుంది తెలుసా నీకు? నీ ఇల్లు ఒక పరలోకం. ఈ విధంగా ఆలోచన చేయగలిగితే కనుక చిన్నదానికి పెద్దదానికి ప్రతిదానికి అనేసుకుంటాం జరుగుతుందండి. కొన్నిసార్లు జీవితాంతం గుర్తుకుండిపోద్ది. ఒక మాట చెప్పనా, అత్తలు మరెక్కువ జ్ఞాపకం ఉండాలి. ఎందుకో తెలుసా? ఉండి కోల్ది రేపు పొద్దున్న నీ కూతుర్లు వచ్చి నీకు చేయరు, నీకు చేయవలసింది నీ కోళ్ళే. ఆవిడ చెయ్యాలంటే ఆమెను ఇప్పుడు చూసుకున్న దాని మీద ఆధారపడి ఉంటుంది. లేకపోతే ఏ హాస్టల్కో ఈడ్చేస్తారు, ఏ వృద్ధాశ్రమకో. చాలామంది అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు అది చెప్తారు. ఒక ఆవిడకి 80 పిల్లలంటండి, 80 పిల్లలంట. నేను వెళ్ళినప్పుడు ఎవరు పాప కళ్ళు కసిగా కంపాడు. 90 ఏళ్ళు ఉంటాయి అప్పటికే. ఎక్కువ కాలం బతికేస్తారు లాంటి వాళ్ళే. ఎవరంటే పాస్టర్ గారా అని ఉండేదంట. ఏంటి నేను ఎప్పుడు వెళ్ళినా కానీ ఎవరెవరా అంటుంది, పాస్టర్ గారా కానీ పాస్టర్ గారా అంటుంది. ఏంటి అసలు అన్నాను. ఆవిడకి 80 పిల్లలండి, 4 అమ్మాయిలు 4 అబ్బాయిలు. వారి మనవలు ఎంతమందో ముదు మనవలు ఉన్నారు. ఈ 80 కూడా 8 దేశాలు ఉన్నారు. డాక్టర్లు అందులో కొంతమంది, ఇంజనీర్లు కొంతమంది, చాలా పెద్ద ఆఫీసర్స్ లెవెల్లో ఉన్నారు. వారి మనలు కూడా అంతే ఉన్నారు. ఒక్కరోజు ఇక్కడికి వేసిన కానిచ్చి డబ్బు మానిటర్ చేస్తారంట. ఒక్కసారి చూడటానికి ఎవరు రాలేదండి. వాళ్ళు ఎవరిని వచ్చారేమో చూడాలని ఆశ అండి ఆమెకి. ఒకవేళ ఆవిడని అడిగారు ఇంకో, అమ్మ ఇదేంటమ్మా కనీసం ఒక్కడైనా రావద్దండి. వాళ్ళ కుదరదమ్మా, వాళ్ళ ఖాళీ ఉండదు, వద్దననుకుంటారు. చాలా మంచి వాళ్ళు వద్దననుకుంటారు, కుదరదమ్మా. మనం అంటే ఏం చేస్తాం? మా కోడలు రానివదమ్మా, మా అబ్బాయి పాపం రావాలనుకుంటాడు, మా కోడలు రానివదమ్మా. అబ్బా అన్యురాలండి, ప్రేమలు ఆవిడ చెప్పిన సాక్ష్యం అది. ఆవిడ అంటుందండి, మరి మనం దేవుడిని నమ్ముకున్నాం అంటున్నాం కదా, మరి మనం ఏంటి? నీ పక్కన ఉన్నటి అన్యులు చూస్తారు, నీ పరిస్థితి చూస్తారు, నీకు నీ కోళ్ళకు ఉన్నటి రిలేషన్ చూస్తారు, నీ కుటుంబాన్ని చూస్తూ ఉంటారు. నీ ఇంటిలోంచి పాటలు ఏం పడుతున్నాయా, శుక్రపాతం ఏం పడుతుందా? మా ఇంటి శుక్రపాతం ఎలాగేం పడతాయండి బాబు అంటే, శుక్రపాతం ఆ శుక్రపాతం కాదులే, రెండో శుక్రపాతం. నీ ఇంట్లో ఏది వినపడాలి? ఆనంద గీతాలు వినపడాలి, సంతోషనాదాలు వినపడాలి. ఏమండి ఉన్న ఏది వినపడకూడదు, సైలెంట్. ఉన్నామో లేదో తెలియకూడదు. లేకపోతే దేవుని సన్నిధి, కుటుంబ ప్రార్థన, కుటుంబ ఆరాధన. అవునండి, ఈ రీతిగా మన కుటుంబాలు ఉండాలి. ఇక అంటుంది, అమ్మా నీకు విశ్రాంతి నేను ఆలోచించవలసిన బాధ్యత నాకుంది. నా కుమారి నీకు మేలు చేయాలి, నీకు మేలు కోరాలి. నేను ప్రతి అత్త మీ కోడలకు మేలు కాలాలి, వారు బాగుండాలని మీరు చూడండి. రేపొద్దున్న మిమ్మల్ని పువ్వులు పెట్టుకుని చూస్తారు. మీ అబ్బాయిలు ఒకవేళ ఇసుకోవచ్చు కానీ, పోన్లేండి పెద్ద ఆవిడ కదండి, పోన్లేండి నేను చేస్తానని మీరు తప్పుకోండి.
అన్నంతగా చేస్తారండి. ఈ రోజున మీ కోడల్ని నువ్వు ఎంతైతే ఆదరిస్తావో రెట్టింపు ఆదరిస్తారు. మీ కోడళ్ళుగా ఉండరు, కూతుళ్ళుగానే నువ్వు చూస్తే కూతుళ్ళుగానే ఆదరిస్తారు. రేపొద్దున్న నీకు ఇంత బాధ కలగకుండా, ఇంత నొప్పి కలగకుండా అన్నీ వాళ్ళు చూసుకుంటారు. అది నీ చేతిలో ఉంది, నీ నోట్లో ఉంది. ఎక్కడుంది? చేతిలో కొంత ఉంది, నోట్లో కొంత ఉంది. అర్థమైందండి? మనం ఏది మడితే అది కాదు. అర్థమైందండి? అర్థం చేసుకోవాలి. ఇలాగ అర్థం చేసుకున్న ఈ అత్త కోడళ్ళండి. ఈరోజు అత్త లోకాన్ని చూసింది, కోడలేమో అత్త మాట విని యేసుని చూస్తుంది. యేసుని చూస్తున్నట్టు ఈ కోడల్ని దేవుడు ప్రతి అడుగు కూడా ఆయన నడిపించుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పలేదు బోయాజు పొలంలోకి వెళ్ళమని చెప్పిందా? చెప్పలేదు. కానీ దేవుడు ఆమెను నడిపిస్తూ ఉన్నాడు. నువ్వు ఆయన వైపు చూసినప్పుడు నిన్ను ఆయన నడిపిస్తాడు. ఎక్కడికి నడిపిస్తే నీకు క్షేమమో, ఏ విధంగా నడిపిస్తే నీకు మేలో, ఏ విధంగా వెళితే నీకు ఆశీర్వాదమో, ఎక్కడ ఉంటే నీకు దీవెనో, నీ కుటుంబానికి ఆశీర్వాదమో, నీ పిల్లలకు దీవెనో, నువ్వు యేసు వైపు చూసినప్పుడు ఆ విధంగా నిన్ను, నీ కుటుంబాన్ని కూడా ఆశీర్వాదకరమైన మార్గంలో, మేలుకరమైన మార్గంలో ఆయన నడిపిస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కొంచెం ముందుకు వెళదాం. చూడండి, ఇక్కడే అదే 3వ అధ్యాయంలో 10వ వచనం 11వ వచనం చదువుదామా? నా కుమారి ఈమె ఎక్కడికి వెళ్ళినా కానీ కూతురుగానే ఉంటుందండి, ఒక బిడ్డగానే ఉంటుంది. చాలామంది అంటారు కదా, కొంతమంది చూసినప్పుడు, ఇప్పుడు ఆ జిమ్మి మానబడుతున్న అమ్మాయిని చూసినప్పుడు అలాంటి కూతురు నాకు ఉంటే బాగుండు అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటుంటారండి. ఆ తలంపు వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. అలా ఒక మంచి సాక్ష్యం కలిగినట్టు ఒక వారిని, ఇటువంటి బిడ్డ నాకు ఉంటే బాగుండు, ఇలాంటి కుమార్తె, ఇలాంటి కుమారుడు నాకుంటే బాగున్నాం అనుకునే వారు కూడా ఉంటారు. అది నిన్ను బట్టే. అర్థమైందా? నీవు దేవుడి మీద ఆధారపడుతున్న దాన్ని బట్టి. నా కుమారి ఎవరి చేత? దీవెన నొందిన దానవు. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్త ప్రవర్తన కంటే ఎందుకంటే సత్త ప్రవర్తన మరీ ఎక్కువ. అంటే మంచిదా చెడ్డదా? మరి ఎక్కువ మంచిగా. ఇంతకు ముందే మంచి సాక్ష్యం ఇది. మీ దేశంలో ఉండగా చూస్తే మంచి సాక్ష్యం. ఇక్కడ వచ్చిన తర్వాత ఆ సాక్ష్యం ఇంకా బాగా కాపాడుకున్నావు. ఎవరి వైపుకి కన్నెత్తి చూడలేదు, ఏ యవనస్తులను నేను వెంబడించలేదు. నువ్వు యేసు వైపే చూస్తూ ఉన్నావు. అమ్మా, మంచి సత్త ప్రవర్తన కలిగి ఉన్నావు అమ్మా. సాక్ష్యం అండి. బోయాజు భూస్వామి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇంకా పోతే చివరిగా నేను సమయం అయిపోయింది కనుక చివరిలోకి వచ్చేస్తాను నేను. గమనించండి, దేవుని ఒక్క వాక్యం బట్టి చూస్తే చివరిగా ఈ బోయాజే వివాహం చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. చివరిగా ఇంకా మధ్యలో చాలా విషయాలని కానీ ప్రభు చిత్తం మీద ఒకసారి చూడద్దు. ఇక్కడ ముగింపులోకి వచ్చేసాను, బాగా గమనించండి ముగింపు మాటలు. ఇక బోయాజు ఆమెను వివాహం చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఒక వ్యక్తి వివాహం చేసుకోవాలంటే సాక్షులు ఉండాలి, పెద్దల సమక్షంలో జరగాలి. ఇప్పుడు పెద్దలు పిలిచాడు ఈయన, ఆ ఊరు పెద్దలందరినీ పిలిచాడు బోయాజు గారు. ఇదిగో ఈమెను తీసి తెచ్చుకున్నాను మా ఇంటికి, ఈమెను వివాహం చేసుకోబోతున్నాను, మీకు అందరికీ సమ్మతేనా? మీ అందరికీ సమ్మతేనా ఈమె నేను వివాహం చేసుకుంటానికి? చూద్దాం 3వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి నా కుమారి భయపడకుము. అమ్మమ్మ 4వ అధ్యాయం 4:11. అందుకు పురద్వారం ఉండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము. యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీ ఇశ్రాయేలీయుల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలు పోలినదానిగాను లేయాను పోలినదానిగాను చేయునుగాక. ఏమంటే పెద్దలు ఏమంటున్నారండి? మామూలుగా అయితే ఏమంటారు తెలుసా? బోయాజా, నువ్వు అందానికి అందం ఉంది, ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంది, నీ ఆస్తి అంటావా అసలు ఎక్కలేనంత భూస్వామి. అర్థమైందండి?
ఎందుకంటే రహాబు వంశం నుంచి వచ్చాడు ఈయన. ఎవరి వంశం నుంచి వచ్చాడు? రహాబు వంశం నుంచి వచ్చాడు ఈయన, ఈ బోయాజ్ గారు. కనుక ఆ రహాబుని వివాహం చేసుకున్నట్టు వాడు ఇశ్రాయేల్లో ఒక ప్రాముఖ్యుడు. ఆయనకి చాలా ఆశీర్వాదం ఉంది, అదంతా ఆయనకు వచ్చింది. అందుచేత భూస్వామి ఈయన. నీకు ఆస్తి ఏమో తరణంత ఉంది, ఎన్ని వందల ఎకరాలు ఉందో తెల్ల కానీ. కనుక నువ్వు పెళ్ళి చేసుకుంటాను అంటే ఈ ఊళ్ళో నీకు అమ్మాయిని ఇవ్వకుండా ఎవడన్నా ఉంటాడా? పలానా వాళ్ళ అమ్మాయిని చేసుకుంటానంటే వాళ్ళు వచ్చి కళ్ళ కతుకుని చేసుకుంటారు నీకు. ఇదేంటయ్యా, భర్త చనిపోయాడు, మాకు మాత్రం చాలా అవమానంగా ఉంది. పైగా మన దేశం కాదు, శపించబడిన మోయాబు దేశం 350. అసలు మనతో పాటు పాలు పొందడానికి అర్హురాలు కాదు. కనుక ఆమెను చేసుకుంటామంటే బాబు నీకేమైనా మతిపోయిందా? ఇలాగ అనాలండి. కానీ వాళ్ళందరూ కూడా మేము సాక్షులమే, నీ ఇంటికి వచ్చి తీసుకున్నావే, నువ్వు వివాహం చేసుకోకపోతున్నావే, ఈ స్త్రీ ఇశ్రాయేలీయుల యొక్క వంశమును వర్ధిల్ల చేసినట్టు రాహేలు వలె, లేయా వలె ఈమె వర్ధిల్లునుగాక. నీ వర్ధిల్తావయ్యా, నువ్వు దీవించబడతావు. ఎందుకంటే దేశస్తులు అందరూ కూడా, ఆ దేశంలో పెద్దలు సైతము, ఆ దేశంలో ప్రజలు సైతము, అర్థమైందా, ఈమంటే అంత ఇష్టమైపోయిందండి. ఈమెకు ఒక జీవితం ఇస్తున్నావు నీవు, కానీ ఇది మంచి పని చేస్తున్నావు నీవు. నీ కుటుంబం వర్ధిల్లిపోద్ది, నువ్వు దీవించబడతావు అని చెప్పి పెద్దలు ఆశీర్వదిస్తున్నారు, పెద్దలు దీవిస్తూ ఉన్నారు. ఆ విధంగా ఏమండి ఇక్కడ వారు సాక్ష్యం చెప్తారండి. అయితే దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే ఇక్కడ చూడండి 15వ వచనం అండి. 15వ వచనం, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీ కోడలు ఇతని కనెను. దేవునికి స్తోత్రం. నీ కోడలు అంటే రూతు అమ్మగారితో, నయోమ అమ్మగారితో చెప్తున్నారండి రూతు గురించి. ప్రజలు చెప్తున్నారండి, ఇప్పుడు ప్రజలు చెప్తున్నారు. పెద్దలు సాక్ష్యం ఇచ్చారు, వివాహం చేసుకోబోతున్నాడు భూస్వామి సాక్ష్యం ఇచ్చాడు, ప్రజలు సాక్ష్యం చెప్తున్నారు. ఏమి విషయం సాక్ష్యం చెప్తున్నారు? ఇదిగో ఏం చెప్తారండి, మళ్ళీ చెప్పండి. 7 కుమారుల కంటే నీకు ఎక్కువగా ఉన్న నీ కోడలు ఇతన్ని కనేను. అంటే 7 కొడుకుల కంటే ఎక్కువ గొప్పది. నీకు 7 కొడుకులు ఉన్నా కానీ ఎంత ఘనత రాదు నీకు. అంటే ఆ రోజుల్లో కొడుకులుంటే ఏమండి చాలా ఘనత. అబ్బో 7 కందంట ఆ తల్లి అని. అర్థమైందండి? అంతకంటే ఎక్కువ 7 కొడుకుల కంటే ఈ రూతు అమ్మందే, ఈ కోడలు ఉందే, ఈమె ఎక్కువ నీకు. అంత ఘనత ఎందుకు వచ్చిందో తెలుసా? ఎక్కడ అట్టడుగునున్నట్టు, ఎక్కడో పాతాళలోకంలో ఉన్నట్టు, ఎక్కడో యూబులో ఉన్నట్టు ఆమె యొక్క జీవితాన్ని దేవుడు అద్భుతమైన రీతిలో హెచ్చించడం కారణం ఏంటి తెలుసా? యేసు వైపు చూసింది ఆమె. యేసు వైపు చూసింది కనుక, యేసు వైపు చూసింది, యేసు ఆమెను లక్ష్య పెట్టాడు కనుక ఆమె స్థితి పైకి తీసుకున్నాడు. పెంట గొప్పల మీద నుండి పైకెత్తువాడను నేనే అన్నాడు ఆయన. అవునండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప దేవుడు అండి. ఆమె ఏంటి, ఆమె జీవితం, ఆ పరిస్థితి ఏంటి? కనుక ఈ రోజున చూడండి, ఆమె యేసును చూసింది, దేవుణ్ణి చూస్తుంది, ప్రభు వైపు చూస్తుంది. అయ్యా నీవు నాకు ఉంటే చాలయ్యా, నాకు ఇంకేం అక్కర్లేదు. ఏ ఆశ లేదా ఆమెకి, ఏ విధంగా ఆలోచన లేదా ఆమెకి. మళ్ళీ నేను పెళ్లి చేసుకోవాలి, మళ్ళీ నేను పెళ్లి ఏమీ లేదండి. కానీ నాకు నువ్వు ఉన్నావు, నాకు అంతే చాలు ప్రభువా, నాకు నా జీవితంలో నువ్వు ఉంటే నాకు చాలు అనుకుంది. ప్రభు అంటున్నాడు, నువ్వు నా వైపు చూస్తున్నావు, నన్ను ఆశ్రయించావు, నా మీదే ఆధారపడ్డావు కనుక నీవు నా కుమార్తెవే, నీవు నా కుమార్తెవే. నా కుమార్తెగా నేను నిన్ను హెచ్చించవద్దా, నేను నిన్ను ఆశీర్వదించవద్దా? ఇశ్రాయేలీయుల్లో కూడా ఇంత ఆశీర్వాదం లేదండి ఎవరికని. ఇశ్రాయేలు ప్రజల్లో, దేవుని ప్రజల్లో కూడా ఎవరికి లేనంత గొప్ప ఆశీర్వాదం ఈమెకి దేవుడు అనుగ్రహించాడు. అంటే కేవలము ఈ దేవుని వైపు చూస్తుందండి.
ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఆ ఇబ్బందులను చూడకో, సమస్యలను చూడకో, పరిస్థితులను చూడకో. ఈ పరిస్థితులు ఎప్పుడు ఉండవు. యేసుని చూడు, యేసు వైపు చూసు, యేసు వైపు ముందుకు సాగిపోవటమే. ఆయన చూసుకుంటాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈమెకి కొడుకు పుట్టాడు. ఎవరు పుట్టారమ్మా? ఏం పేరెట్టారమ్మా? దావీదుకి ఏమవుతాడు? ఏమండి, దావీదుకి ఏమవుతాడు? రూతమ్మ గారు ఏమవుతారు? జేజ్మామ. ఏమామా? జేజ్మామ. అబ్బా, ఏం సాక్ష్యం అండి పిల్లరా. దావీదు పుట్టాడండి ఆ వంశంలో. ఓబేదేదు కుమారుడు యెషయా కుమారుడు దావీదు నా ఇష్టానుసారమైన మనుషుడని దావీదు వంశంలో నుంచి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు అంటే ఈ రూతు గర్భం నుంచి వచ్చినట్టే. రూతు వంశం నుంచి వచ్చాడండి యేసు ప్రభు. కేవలం ఏంటో తెలుసా? యేసుని చూసిందండి, దేవుని వైపు చూసిందండి. పరిస్థితిలో చూడాలి, ఎలాగున్నా పర్లేదు, నా పరిస్థితి ఎలాగున్నా పర్లేదు. అత్తగారు దేవుణ్ణి అపార్థం చేసుకుంది, కానీ ఈమె అపార్థం చేసుకోలేదు. ప్రియ దేవుని బిడ్డ, మనం అందరం కూడా ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ ఆయన యేసువైపు చూడు. ఆయన నీ వైపు చూసినప్పుడు ఆయన ఏం చేయాలో తెలుసా? జక్కయ్య యేసువైపు చూశాడు. యేసు ఆయన్ని చూసి ఆయన స్థితిని మార్చేశాడు. ఆ ఇంటికి వెళ్ళిపోయాడు. నీ ఇంటికి రక్షణ వచ్చింది, నేను నీ ఇంటి ఉండవలసి ఉంది, పదా దిగు. చిలువు దొంగ మొదట ఇద్దరు దూషించారు, కానీ మళ్ళీ ప్రార్థన చేసిన తర్వాత, క్షమించమని ప్రార్థన చేసిన తర్వాత, కుడివైపున దొంగ అంటున్నాడు, ఎడవైపున దొంగ మళ్ళీ దూషిస్తున్నాడు. ఒరే, ఇది మనకు తగుండ్రా, మనం చేసిన దానికి ఈ శిక్ష మనకు పడవలసిందే. ఆయన ఏ పాపం చేయలేదయ్యా. ఆయన నువ్వు అంటావా? ఆయన అంటా సరిపోతావా? ఆయన నీతిమంతుడురా, ఏ నేరం చేసి శిలువ వెళ్ళలేదు. ఇది మనం తగునురా. ఎంతోమందిని చంపేశాం, ఎంతోమంది కుటుంబాలను ఆర్పేశాం, ఎంతోమందిని మోసం చేసాం, దేశద్రోహం చేసాం. ఇది మనకు తగునురా, ఈ శిలువ మనకు తగునురా. కానీ ఆయన నీతిమంతుడురా, అది తగదు ఆయనకి. ప్రభువా, నీ రాజ్యానికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. యేసుని చూశాడు. యేసుని చూసినట్టు వాడు యేసుతో ఆయన రాజ్యంలోకి వెళ్ళిపోయాడు. యేసుతో ఉండే భాగ్యం దొరికింది. మనకు అది ముఖ్యమండి. ఆయన వైపు ఎందుకు చూడాలో తెలుసు? ఆయనతో ఉండాలంటే, ఆయనతో యుగయుగాలు ఉండాలంటే అన్ని పరిస్థితులు, అన్ని సమయాల్లో యేసు చూస్తూ ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచండి. పరిచర్య చేసే వాళ్ళు పైకి వచ్చారండి. ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేసుకుందామా? ఇన్నాళ్ళుగా నాయన తండ్రి, ఎన్నో విషయాల్లో ప్రభా నిన్ను నిర్లక్ష్య పెట్టి ఉన్నాం. అవును నాయన, మా సొంత నిర్ణయాలతో, మా సొంత ఆలోచనలతో ఎన్నో ప్రభా నాయన తండ్రి మేము ప్రయాసపడి ఉన్నాం. అయితే ప్రభా, అవును నాయన, గత 4 వారాలుగా మాతో మాట్లాడుతున్నావు. అవును ప్రభా, నీ వైపే చూస్తూ నాయన నువ్వు ఇచ్చిన ఈ జీవితం అనే పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తమని ప్రభా నాయన సెలవిస్తున్నావు. అవును నాయన, ఎన్నో విషయాల్లో ప్రభా, ఇదిగో ఇది అని కాదు కానీ ఎన్నో విషయాల్లో ప్రభా నాయన నీ వైపు చూడకుండానే మేము పరిగెత్తాలని ప్రయాసపడి ఉన్నాం ప్రభా. మమ్మల్ని క్షమించండి నాయన. అవును నాయన, రూతుకు తెలియదు నాయన తండ్రి నీవే నిజమైన దేవుడు అని. అయా నాయన తండ్రి, తనకు తెలియనప్పటికీ ప్రభా, అయితే నాయన తన అత్త చెప్పిన మాటలను బట్టి ప్రభా, మాట విన్నది ప్రభా, మాటను బట్టే నీ దేవా నీ విలువ ఏమిటో ప్రభా నాయన, నీవెంత గొప్పవాడువో తను తెలుసుకొని ప్రభా నాయన తన అత్తతో పాటు నాయన తను విడిచిపెడితే దేవుణ్ణి కూడా నేను పోగొట్టుకుంటానేమో అని ప్రభా నాయన, ఎంత ఇబ్బంది అయినా ఎంత కష్టమైనప్పటికీ ప్రభా వృద్ధురాలతో ప్రభా నాయన తన దేవా నీ యొద్దకు వచ్చి ఉన్నది ప్రభా. అవును నాయన, మేము కూడా నాయన తండ్రి మా మాటలను బట్టో, మా ప్రవర్తనను బట్టో, మా పెద్దవారిని మేము దేవా బాధ పెట్టిన వారుగా మేము ఉన్నాము. అయితే రూతుని దినాన మా ఎడల ఉంచి ఉన్నావు, నీకు వందనాలు ప్రభా. తను ఏ విధముగా నాయన తండ్రి ప్రభా తన దేవుని నీ వైపు చూస్తూ ప్రభా నాయన తన అత్తను సాగించుకున్నదో అదే విధముగా మా జీవితాల్లో కూడా నాయన మా పెద్దల ఎడల ప్రభా నాయన మేమును నాయన తండ్రి నీ వైపే చూస్తూ నాయన
ఏది ఏమైనప్పటికీ దేవానైనా నీవు సహాయం చేసి దేవానైనా మాకు జ్ఞానమునిచ్చి మమ్మల్ని నడిపించువాడు నీవే అని ప్రభా నాయన నీ వైపే చూస్తూ ప్రభా మా జీవితాలను సాగటానికి నీ కృపను మాకు అందరికీ నీ దయచేయమని నేను వేడుకుంటున్నాం. ఇంతవరకు ప్రభా దేవానైనా నీకు అయిష్టంగా మేము బ్రతికి ఉన్నాం. దేవా మమ్మల్ని క్షమించమని ప్రభా నేను వేడుకుంటున్నాం. మరి నీ బలలో పాలు పొందుతూ ఉంటుండగా ప్రభా మమ్మల్ని క్షమించమని నాయన తండ్రి, ఏ బలహీనత ప్రభా నాయన మేము గురవ్వకుండా నాయన మీరే ఆరోగ్యంనిచ్చి మరింతగా మమ్మల్ని బలపరిచి ప్రభా అయా మీలో మమ్మల్ని ఇంకను స్థిరపరిచి నడిపించి సహాయము చేయమని ప్రతి విషయమునందు నీ వైపే చూస్తూ నాయన రానున్న దినాల్లో నీకు బలముగా వాడబడు యోధులుగా ప్రభా పాత్రలుగా మేమందరమును ఉపయోగపడులాగున మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. వాక్యం చదివి ధ్యానం చేసుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీన్ని చేయడని చెప్పాను. పరిశుద్ధుడైన తండ్రి వందనాలయ, స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలయ్యా. ఈ సమయంలో 2000 సంవత్సరాల క్రితం నాయన శిష్యుల సమక్షంలో గొప్ప మేడగదిలో పసకాన్ని సిద్ధపరిచినప్పుడు రొట్టె పట్టుకుని విరిసి తండ్రికి కృతజ్ఞతాస్తులు చెల్లించి, ఇది నా శరీరం, ఇది భుజించినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని సెలవిచ్చారు. అదే ప్రకారంగా 2025 సంవత్సరం ప్రభు 11వ నెల ఈ 2వ పునరుద్ధానంలో ప్రవేశపెట్టారు. తండ్రి ఇది రొట్టె పట్టుకుని ప్రార్థిస్తూ ఉన్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ శరీరము తిరిగినట్లుగా ఈ రొట్టెను దీవించి ఆశీర్వదించమని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. మరొక వాక్యం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లను నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీన్ని చేయడని చెప్పాను. మా ప్రభువా, కృపగల యేసయ్య, స్తుతులు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు స్వామి. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడని మీరు సెలవిచ్చారు. అదే ప్రకారంగా ఇదిగోనైనా మరి నీ శరీరం తిని నీ రక్తం త్రాగి నీ మరణ పునరుద్ధాలను ప్రచురించేవారుగా సాక్షులుగా మమ్మల్ని ఉంచి దీవించమని ఇదిగో ఈ సమయంలో ఈ పాత్రను దీవించునైనా, ఈ పాత్రలో నీ రక్తం ప్రోక్షించు తండ్రి. నీ శరీరం తిని రక్తం త్రాగునట్లుగా ప్రభువా ఈ పాత్రను ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమగలని మా ప్రభువా వందనాలు, నీ కృప నీ ప్రేమ దయకై వందనాలయ్యా. ఈ సమయంలో ఈ రీతిగా మరొకసారి నీ బలలోకి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రం అయ్యా. పాలు పొందిన ప్రతి బిడ్డను ప్రతి హస్తమును దీవించు నాయన. వారితో బట్టి వారి కుటుంబాలను ఆశీర్వదించు తండ్రి, వారి బిడ్డలను దీవించు నాయన. ఈ ఆశీర్వాదకరమైన బలలో ప్రతి ఒక్కరూ ప్రభువా పాలు పొంది ఉన్నారు. ఎవరైతే తప్పిపోయారో మరో అవకాశం ఇచ్చి వారిని కూడా క్షమించి మరో అవకాశం దయచేయండి. ఇంకా రక్షణ లేని వారు కూడా రక్షణలో నడిపించి దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. మా తండ్రి కృపగల యేసయ్య, ఇగో ఈ నవంబర్ నెలలో 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మరి పుట్టినరోజులు ప్రభువా కలిగినటువంటి వారు, అలాగే పెళ్లి రోజు సంబంధంగా ప్రార్థన చేస్తున్నాము తండ్రి. దీవించు నాయన. మరో సంవత్సరం అనే దయా కిరీటాన్ని బిడ్డలు ధరింపచేయండి. గడిచిన సంవత్సరాల్లో కాపాడినట్లుగా ప్రభు ఈ సంవత్సరం అంతా మరెక్కువగా నీ కృప నీ కాపుదలను ఇవ్వండి. మనుషుల దయందు, దేవుని దయందు, జ్ఞానమందు, వయసందు కూడా బిడ్డలను వర్ధిల్ల చేయండి. వారి కుటుంబానికి వారిని ఆశీర్వాదకరంగా ఉంచండి ప్రభు. నీకు సాక్షులుగా బిడ్డలు నిలబెట్టండి. అలాగే ప్రభు ఈ ప్రభు స్టేజ్ మీకు వచ్చిన ఇదిగో ప్రభు శ్రీను వారి ప్రభు రాజేశ్వరి వారి దంపతులను కూడా దీవించి ఆశీర్వదించి వారికి ఇచ్చిన బిడ్డలను దీవించి ఆశీర్వదించమని ఇదిగో ప్రభు కేక్ తెచ్చిన ఆ కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. అమ్మ ఏరేళ్ళు స్తోత్రం స్తోత్రం తండ్రి. సకల ఆశీర్వాదములకు కరుణబుద్ధుడ నీకు వందనాలయ్యా.
కృతజ్ఞతలు స్వామి, ఇంతవరకు నీ సన్నిధి మాకు ఇచ్చారు, మీ సన్నిధిలో మమ్మల్ని ఉంచారు అయ్యా. మరి ప్రార్థనలోనూ, వాక్య పఠంలోనూ, వాక్య పరిచర్యలోనూ, సమర్పణలోనూ, అలాగే ప్రభువా అన్ని విషయాల్లోనూ, బల్లారలోనూ తోడై ఉన్నారు. అందును బట్టి స్తోత్రం అయ్యా. నీ బిడ్డలు ఆయా స్థలం నుంచి వచ్చి పాలు పొందారు, వారందరూ దీవించండి, వారి హస్తములు దీవించు ప్రభువా. అలాగే మరి పౌర్ణమ్మ గారిని జ్ఞాపం చేసుకుంటున్నామయ్యా. మరి చాలా బలహీనరాలైంది ప్రభువా, నీ సన్నిధి అస్సలు పోగొట్టుకోదు ప్రభువా, చాలా ఆసక్తిగా ఉంటుంది. కానీ ప్రభువా బిడ్డ కొంచెం బలహీనతను బట్టి వాడు అమ్మగారింటి కాడికి వెళ్ళి ఉండగా స్వస్థపరుసయ్యా, పూర్ణ ఆరోగ్యం ఆ బిడ్డకి ఇవ్వండి తండ్రి. మరలా వచ్చి వారి నాడికి ఆరోగ్యంతో క్షేమంగా మా మధ్యలో తీసుకురండి ఆయన. అలాగే ప్రభువా ఎంకే మామగారిని కూడా మీరు ముట్టి స్వస్థపరచండి, పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. అలాగే ప్రభు కేతవరపురం వాళ్ళ అబ్బాయి విషయంలో ప్రార్థిస్తుండగా కనికరించి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభువా మరి సరస్వతమ్మ గారు మరి ప్రార్థన కోరారు, ఆ బిడ్డకు కూడా సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి. ఎడ్ల బిడ్డ సరస్వతమ్మ గారిని ప్రభు కనికరించండి. అలాగే పార్సల్ సరస్వతమ్మ గారిని కూడా మరి కాలు ప్రభువా మరి సిమ్మిడిపోత పోసారు, ఆ తల్లిని కూడా పుట్టి స్వస్థపరచండి. ఈ రీతిగా మరి ఎంతో మంది బలహీనలు ఉన్నారు, వారందరినీ జ్ఞాపం చేసుకుంటున్నాం, స్వస్థపరచండి. ముఖ్యంగా ప్రభువా మరి సురేష్ కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. మరి తండ్రి మరి ఈరోజు 3వ వారం ప్రభువా వారు వచ్చే విషయంలో వారి ప్రయాణం అంతలో తోడుగా ఉండండి. అలాగే ప్రభువా మరి ఆ కామెర్లు నార్మల్గా వచ్చినట్లుగా, ఇన్స్ట్రక్షన్ కూడా నార్మల్గా వచ్చినట్లుగా సహాయం చేసి మీరు ముట్టండి ప్రభువా, స్వస్థపరుచు తండ్రి. కేవలం బిడ్డలు నీ మీదే ఆనుకున్నారు, ఆధారపడుతున్నారయ్యా, సహాయం చేయండి. నువ్వు సిగ్గుపరచు ప్రభువా అయ్యా, నీ వైపు చూసినప్పుడు, నీ మీద ఆధారపడినప్పుడు అయ్యా ఎప్పటికీ విడిచిపెట్టేవాడు కావు, ఎడబాసువాడు కావు అయ్యా, సహాయం చేయ తండ్రి. అంతేకాదు ఇంకా ఎంతో మంది బిడ్డలు ఇగో యాక్సిడెంట్ అని విన్నాం ప్రభువా, కావలపురం ఆ బిడ్డను కూడా మీరు ముట్టి అయ్యా ఏ ప్రమాదం లేకుండా సాయం చేసి స్వస్థపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇవి ఆయా స్థలాల్లో నుంచి, ఆయా గ్రామాల్లో నుండి ఈ స్థలం తీసుకొచ్చి ఉన్నారు, వారందరినీ దీవించునైనా ఆశీర్వదించు ప్రభువా, ఆయన ఆరోగ్యం ఇవ్వండి. మా ముందు ఈ నెలంతా కాపాడి నీ రాకడ ఆలస్యమైతే వచ్చే నెల ప్రభువుల బలలో పాలు పొందే వరకు నీ బిడ్డలను మీ చేతికి అప్పగిస్తున్నాను. వారి పనుల్లో తోడై ఉండండి, వారి ఉద్యోగాల్లో, వారి వ్యాపారాల్లో, వారి చేతి పనుల్లో, వారి ప్రయాణాల్లో, వారి ప్రయత్నాల్లో, వారి గృహాలు నిర్మించుకునే విషయంలో తండ్రి వారి ప్రతి ప్రయత్నాన్ని సఫలం చేసి దీవించు నాయన. ఇంటి దగ్గర నుంచి వారు బయలుదేరి ఉండగా మళ్ళీ ఇంటికి వచ్చే వరకు తోడుగా ఉండు ప్రభువా. నాయనా సహాయం చేయ తండ్రి. యవన బిడ్డలకు నీ కాపుదలు ఇవ్వండి. వివాహ విషయంలో తగిన బిడ్డలను జతపరచు ప్రభువా. చదువుకుంటున్న బిడ్డలకు తెలివి, వివేచ, జ్ఞానం, జ్ఞాపకీర్తి బిడ్డలకు ఇవ్వండి. అలాగే ప్రభువా చదువు పూర్తయి నిరుద్యోగులుగా ఉన్నట్టు వారికి తగిన జాబులు ఇప్పించండి ప్రభువా. నాయనా తండ్రి ఆర్థిక ఇబ్బందుల్లో, అప్పుల బారలో ఉన్నట్టు వారికి విడిపించు తండ్రి. ఇదిగో బాకీలు రావలసి ప్రభువా వారు ఇవ్వకుండా చాలా వీళ్ళు బాధ పెడుతున్నారయ్యా, వారు ఇచ్చే మనసు కలగజేసి ఎవరికైతే బాకీలు రావాలో వారికి వచ్చేలా సహాయం చేయండి ఆయన. ఆదుకోండి ప్రభు, ఆదరించండి, మీరే దయ చూపించు తండ్రి. ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి ఏ అవసరం ఉందో, ఏ అక్కర్లు ఉన్నాయో తీర్చండి నాయన. నీవు ఆదుకునేవాడు ప్రభువా. నాయన ఆశ్రయ దుర్గము నీవు ప్రభువా. ఆదరించు దేవుడు అయ్యా, దయ చూపించువాడు అయ్యా. కృప చూపించండి, దయ చూపించండి. అలాగే నీ సన్నిధికి వచ్చినటువంటి ప్రతి ఒక్కొక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఎవరే సమస్యతో వచ్చారో, ఎవరే బాధలు వచ్చారో, ఎవరే ప్రభువా నాయన తండ్రి బలహీనతతో వచ్చారో, ఎవరే శ్రమలో ఉన్నారో నాయన, ఎవరే టెన్షన్లో ఉన్నారో నీకు తెలుసు నాయన. నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించి, ప్రతి బిడ్డను బలపరిచి, ప్రతి బిడ్డని కూడా క్షేమంగా నడిపించు తండ్రి. అదే ఈ వారం అంతా వారు చేస్తున్న పనుల్లో తోడేయండి ఆయన. మరలా ఆదివారం ప్రభువా నీ బిడ్డలందరూ నీకు క్షేమంగా ఉంచి మా మధ్య తీసుకురండి. ఇలాంటి దుర్యాత్తులు మేము వినకుండా నాయన ప్రతి కుటుంబానికి మేలు చేయి నాయన. ప్రతి కుటుంబానికి నీ కాపుల భద్రత ఉంచు నాయన. నీ రాకడకు ఆయత్తపరచండి, సిద్ధపరచండి. ఇగో ప్రేమను చెరించి వచ్చినట్టు ఈ 2 ఫ్యామిలీలను కూడా దీవించు నాయన. అయ్యా తల విషయంలో ఏ పాపులు లేకుండా స్వస్థపరుస్తుందండి. ఆ కుటుంబాన్ని ఆర్థికంగాను తనకిచ్చిన భార్యను కూడా మీరు బలపరిచి దీవించునైనా. వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా బలపరుచుతండి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు దీవించునైనా ఆశీర్వదించండి. యవనస్తులను బలపరుచుతండి. యవనస్తులను నడిపించడానికి ప్రభు నీ బిడ్డను ఏర్పాటు చేసుకుండగా ప్రభు ప్రవీణ్ గారిని కూడా మీరు బలపరచండి. యవనస్తులు మరింతగా వారిని బలపరచడానికి మరింతగా నీ అభిషేకం ఆ బిడ్డకి ఇచ్చి వాడుకోండి, మహిమ తెచ్చుకోమని
ఇదిగో ఈ సమయంలో ఇంతటి వాక్యం ఫలింప చేయండి. అర్పించబడిన ప్రతి అర్పణ అంగీకరించి నీ సేవ మహిమతో వాడుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యము మాకొచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరుస్తున్నట్లుగాను భూమి అందు కూడా మీ చిత్తము నెరవేరుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారం మా రుణములను మీరు క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించండి. మహిమ, ఘనత, రాజ్యము, శక్తి, ప్రభావము మీదైనది. ఇంతవరకు కాసి కాపాడిన మా తండ్రి, ఇక ముందు కూడా కాసి కాపాడమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. 19వ తారీఖు కొరకు సొంత ప్రార్థనలు ఏర్పాటు చేయండి. సొంత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఆ రోజు కుటుంబ ఆరాధన. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ కూడిన మాకు నీ యందు ఈ శ్వాసం ఉంచిన బిడ్డలకు సదా తోడై కడ వరకు నడిపించి ఆదరించి ఆశీర్వదించును గాక. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. అందరూ